To the Honorable Second Additional District Judge Madam Garu, Senior Civil Judge Sir, First ADM Sir, Second ADM Madam, Bar President Garu, and all the dignitaries present on the dais, and all the advocates and staff members and everybody. అనేది మనకు ఫైలింగ్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది కాబట్టి నో నీడ్ ఆఫ్ వరింగ్ అబౌట్ ఇట్. బట్ వి ఫీల్ సో హ్యాపీ వెన్ అన్ ఇష్యూ మనం కంటెస్ట్ చేసినప్పుడు ఆ ఇష్యూ గురించి డిస్కస్ చేసి మనం కోర్ట్ చేసిన జడ్జ్మెంట్స్ రాసి మన ఫేవర్గా రాసినప్పుడు యాజ్ అ కంటెస్టింగ్ అడ్వకేట్కి ఎంత హ్యాపీనెస్ వస్తుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఒకే ఒక విషయం చెప్తాను నేను. కొంతమంది బ్యాడ్ మష్రూమ్స్ ఉంటాయి, ఎక్కడో పొలంలో ఉంటాయి, జీతకాలం అద్దం దురుస్తూ ఉంటారు, మట్టి అంటింది అని. వాళ్ళు చూసుకుంది ఏమంటే వాళ్ళ ముఖానికి అంటింటుంది మట్టి. వాళ్ళ ముఖం దుడుచుకుంటే అద్దంలో కూడా అందంగా కనిపిస్తారు. జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఆర్ లైక్ మిరర్స్. Judicial officers are like mirrors. They reflect what we give them. మనం ఎలా ఉంటామో అది రిఫ్లెక్ట్ వస్తుంది మనం ప్రాపర్గా మనం చేసినప్పుడు. సో దట్ ఈస్ మై పర్సెప్షన్ ఆఫ్ judiciary and my perception of practicing, because I come from a second generation lawyer. So a lot of things my father has taught me, that how do you practice. Every time he says remember 3 P's, you will be successful అని. జూనియర్స్ కూడా నేను ఎప్పుడు అదే చెప్తా ఎవరికైనా వస్తే, when you go to a court, you prepare, you present well, and third and the most important thing is be polite. If you have these 3 P's of qualities, ఏమి గొడవలు జరగండి, హ్యాపీగా కోర్ట్ సాగిపోతూ ఉంటారు. మా ఈ బార్ అసోసియేషన్ తరఫున మేడం ఎవరో ఒకరో ఇద్దరో తెలుసో తెలియకో నేను చెప్పిన విధంగా వాళ్ళ ముఖం మీద మరుకుండి అద్దం దుడిసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను మేడం. వాళ్ళు చేసిన తప్పులకి బార్ అసోసియేషన్ మొత్తాన్ని మీరు దయచేసి కన్సిడర్ చేయొద్దండి. ఆధునిక్ బార్ అసోసియేషన్ ఇస్ ఆల్వేస్ ఎ బ్యూటిఫుల్ బార్ అసోసియేషన్. మేము అడ్వకేట్స్ అందరూ ఎప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్స్ సపోర్ట్గానే ఉంటాము. ఎవరో ఒకరో ఇద్దరు బ్యాడ్ మష్రూమ్స్ ఎక్కడ ఉంటాయి మేడం, అది ఇక్కడ ఉంటారు, ఎక్కడ పోయినా ఉంటారు. బీయింగ్ ఏ స్ట్రాంగ్ లేడీ, ఐరన్ లేడీ, మీరు ఈ 3 years ఫేస్ చేసినటువంటి మెంటల్ అగనీ ఏదైతే ఉందో ఐ కెన్ అండర్స్టాండ్. బికాజ్ నా పేరు జీవన్ సింగ్, వాడు ఎవడో నా పేరు మీద రాస్తున్నాడు లెటర్స్. వానికి కూడా చెప్తున్నా ఈ సభ పరంగా, నీ ముఖానికి ఉన్న అద్దంలో తుడుచుకో, ఫస్ట్ తుడుచుకొని నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పేరుతో పెట్టు. నా పేరు మీద, శ్రీరాములు సార్ పేరు మీద, జయ వెంకటేశ్వర గారి పేరు మీద పిటిషన్లు పెట్టేది కాదు. యూజెస్ ఫెలో, ఇఫ్ యూ హ్యావ్ గట్స్ యూ రైట్ ఇట్ ఇన్ యువర్ నేమ్. నేను ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి, ఎందుకంటే మేము ప్రాక్టీస్ చేసే అడ్వకేట్ సార్, మాకు డైలీ వీ హ్యావ్ బిజినెస్ ఇన్ ద కోర్ట్. ఇలాంటి పరిమాణ లెటర్స్ మేము సంజాయిషి, నేను లాస్ట్ టైం 6 times వచ్చిన కర్నూలుకి, బాధ వేస్తుంది. ఉత్త ఫోర్జరీ చేసి లెటర్ పెట్టడం. సో ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఫంక్షన్, మధుసూదన్ రెడ్డి గారు, యూ పాస్ ఏ రెజల్యూషన్ అన్లెస్ ద కంప్లైంట్ ఈజ్ accompanied with a notarized affidavit. Don't entertain such applications. They may be dropped and no inquiry should be taken place on that letter. మీరు ఆధార్ బార్ అసోసియేషన్ నుంచి ఆ రెజల్యూషన్ పాస్ చేసి పంపించండి, సో దట్ ఇట్ విల్ ప్రొటెక్ట్ అడ్వకేట్స్ లైక్ అస్. సో ఈ నోట్తో అంటే కొంచెం ఏదో లైన్ చెప్పాలి కాబట్టి చెప్పాలి. మేడం కూడా చాలా బాధపడినారు కాబట్టి, కానీ మేడం మీరు పోతున్నందుకు చాలా కొంతమంది హ్యాపీగా ఉన్నారు మేడం. ఆడ కూర్చున్నారు మేడం, స్టాఫ్ ఆడ మిమ్మల్ని చూస్తే గడగడ. ఇప్పుడు వాళ్ళు కూడా అంటే బాధ ఉంటుంది లోపల, సతీష్ అంటే బాధ ఉంది, లైట్ తీసుకుంది మన మధ్య తమాషగా. అంటే ఐ మీన్ టు సే అంత డిసిప్లిన్గా ఉండింది కోర్ట్ అని చెప్పి, నంబరింగ్ పర్పస్లో కానీ, ఏదన్నా చెక్ పిటిషన్స్లో కానీ, ఏదన్నా ఉన్నా కానీ ఇమ్మీడియట్గా వర్క్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద వర్క్ జిల్లా కోర్టులో చాలా ఎక్స్ట్రాడనరీగా జరిగేది. వాళ్ళు కూడా ఎంత కోఆపరేట్ చేసి పనిచేసే వాళ్ళు అంటే హ్యాట్స్ ఆఫ్ టు ద స్టాఫ్ ఆల్సో. ఎందుకంటే మేడం స్ట్రిక్ట్నెస్ని వాళ్ళు అడైర్ చేసుకుని వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి, మనం అందరం పనిచేసేది ప్రజల కోసము, జస్టిస్ సర్వ్ చేసే దానికోసం. మేము ఎంత ఇంపార్టెంట్, మీరు కూడా అంతే ఇంపార్టెంట్. మనం అందరం కలిస్తేనే ఒక కలెక్టివ్ ఎఫర్ట్గా మనము ప్రజలకు ఇవ్వగలుగుతాము, ఫ్యూచర్లో కూడా ఇస్తాము. ఇంతటితో 5 నిమిషాల కంటే ఎక్కువ దాటింది సార్, ఏమనుకోదండి. కండిషన్ అది చెప్పాడు 5 నిమిషాలు, ఏదో కొంచెం ఎమోషనల్ రేడియేషన్ కూడా మాట్లాడేశాను. దేవుడు ఆయురారోగ్యాలు ఇంకా మీకు ప్రసాదించాలని, ఇంకా మున్ముందు మంచి మంచి స్థానాలు మీరు ఎదగాలని. సార్ చెప్పిన విధంగా మాకు ఆదోళన చరిత్ర మేడం. శ్రీనివాసరావు గారు ఇక్కడి నుంచి వెళ్ళి మరి కర్నూలు జిల్లాకే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా వచ్చారు. అదే మళ్ళీ హిస్టరీ రిపీట్ కావాలని చెప్పి కోరుకుంటూ, ముగ్గురు, ఇంకొకరు రమణ గారు, ఎస్
నలుగురు. సో 5 మంది ఉన్నారు మేడం. సో దేవుడు మళ్ళీ మిమ్మల్ని 6వ వ్యక్తిగా ఇక్కడ రావాలని మేము కోరుకుంటూ, అదేవిధంగా సార్ మేడం అడుగుజాలలో మిగతా న్యాయమూర్తులు కూడా నడిచి అందరం కలిసి విల్ మేక్ షూర్ దట్ వి డెలివర్ ద జస్టిస్ టు ద కామన్ మ్యాన్. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ. ఎక్కువ చెప్పినాను, సారీ అప్ప. పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ ఆల్ అవర్ గెస్ట్స్, అది మనం గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. రెండవది 5 నిమిషాలే రెస్ట్రిక్షన్ పెట్టండి అని కూడా పెట్టాను. ఫార్చునేట్లీ అవర్ ఆఫీస్ బేరర్స్ ఆల్సో యాక్సెప్టెడ్ బోత్ దీస్ కండిషన్స్. ఇకపోతే ఏం మాట్లాడు, ఇంకా ఏం కాలే, ఇంకా నేను అసలు మాట్లాడటమే మొదలు పెట్టలే. ఇప్పుడు ఇక్కడ ఆఫీసర్ ఉన్నప్పుడు మనం ఎవరైనా ఆఫీసర్ని ప్రైజ్ చేస్తే వెంటనే నాలాంటి వాళ్ళు ఏం రిమార్క్ చేస్తారు, ఓ వీడు కాకా పడుతున్నాడు జడ్జిని అంటారు. న్యాచురల్. ఇట్లాగే జడ్జి గారు ఏదో అడ్వకేట్ను సపోజ్ జీవన్ సింగ్ ను ప్రైజ్ చేశారు అనుకోండి, నా కడుపులో అగ్గి పుడుతుంది. అయితే చెప్పుకోను, ఈ సహజమే, కాదు అని ఎవరో చెప్పలేరు, అంటే ఆనెస్ట్గా చెప్పలేరు. కానీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు మాకు చేసేది ఏమి లేదు కదా, ఏ ఫేవర్ లేదు. ఇప్పుడు ఫేవర్ ఫోన్లు చేయొచ్చు, ఇంటికి పోవచ్చు, వారు మా ఇంటికి రావచ్చు, ఏమైనా ఇక్కడ. ఇన్ఫాక్ట్ నేను ఇక్కడ నుంచి ఎక్స్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరిది ఒక యాప్ ఏమంటారు గ్రూప్ చేశాను. వారికి అబ్జెక్షన్ లేకపోతే వారిని కూడా అందులో ఇంక్లూడ్ చేస్తాను. ఇట్లాంటివన్నీ ఓన్లీ జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఇట్లాంటివే నేను పెడుతూ ఉంటాను. ఇకపోతే నేను 45 years అయిందండి అడ్వకేట్గా చేరి. ఈ మేడం గారు ఉన్నంత సిన్సియర్, ఆనెస్ట్ అండ్ డిసిప్లిన్డ్ జడ్జ్ నేను చూడలే. బహుశా మా ఫాదర్ కాలంలో ఉండేవాళ్ళేమో, ఒక ఆయన ఎంఆర్ఎస్ శర్మ అని ఉండేవాడు, తర్వాత ఒక ఆయన శ్రీరాములు అని ఒక ఆయన ఉండేవాడు సబ్జెక్ట్. అప్పుడు హియాడి అన్లిమిటెడ్ జ్యూరిడిక్షన్. ఆయన ఏమైందంటే మా ఫాదర్ క్లయింట్ ఇంటికి టెనెంట్గా జాయిన్ అయ్యాడు యాజ్ ఎ జడ్జ్. మై క్లయింట్ అంటే మై ఫాదర్స్ క్లయింట్, నేను ఇంకా అడ్వకేట్ కాదు. హీ వాజ్ వెరీ హ్యాపీ. ఏ జడ్జి గారు స్వామి ఇప్పుడు మా ఇంటికే వచ్చారు అంటే మా ఫాదర్ ఊరికి నవ్వి ఊరుకున్నాడు. వారం లోపల జిల్లా కోర్టు నుంచి నోటీస్ వచ్చింది ఎవరికి, ఆఫీస్ క్లయింట్కు. జడ్జి గారే లెటర్ రాశారట, సిన్స్ ఐఎమ్ హిస్ టెనెంట్ నౌ ఐ డోంట్ వాంట్ టు డిసైడ్ హిస్ మ్యాటర్, యు ప్లీజ్ ట్రాన్స్ఫర్ ది మ్యాటర్ టు సమ్ అదర్ కోర్ట్. ఆఫ్టర్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఎవరిదో ఒకసారి ఫేవర్ తీసుకుంటాము అంతే కదా, ఆకాశం నుంచి ఊడిపడం కదా. అప్పుడు మన రెప్యుటేషన్ ఎట్లా కాపాడుకోవాలి, హీ సెట్ అన్ ఎగ్జాంపుల్. సో అట్లా మంచి ఆనెస్ట్, అంటే నేను చూసిన ఆనెస్ట్ జడ్జి అంటే చాలా ఈమె. షీ ఆల్సో క్వైట్ ఫ్రాంక్ అండ్ బోల్డ్. ఇప్పుడు ఉదాహరణకు నేను మీకు అందరికీ తెలుసు, మీ అందరికీ బుక్స్ ఇస్తుంటాను, వారాకులు ఇస్తుంటాను. ఈ బుక్ బాగుంది అని అంత ఓపెన్ గా చెప్పిన జడ్జి నేను చూడలే, అంటే ఇక్కడ పనిచేసిన జడ్జెస్. అది ఏదో కాంప్లిమెంట్ ఇస్తే అందరు ఏమనుకుంటారేనో, లేకపోతే వాళ్ళకు లోపల ఏమన్నా ఇబ్బంది అవుతుందో నాకు తెలియదు. బట్ వాళ్ళు మాత్రము షీ వాజ్ వెరీ ఫ్రాంక్. ఇన్ హర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ సర్వీస్ హియర్ there was no proper stenographer, so పాపం she could not pronounce judgments. నేను మేడం ఒకటి డ్రాగన్ సాఫ్ట్వేర్ అని ఉంది, మీరు డైరెక్ట్ డిక్టేషన్ ఇవ్వచ్చు అని అంటే అట్లనే అన్నారు. కానీ దానికి మళ్ళీ హైకోర్టు పర్మిషన్ అవసరమేమో, ఎందుకు లేండి మళ్ళీ నా మీద అలిగేషన్స్ వస్తాయి, స్టెనో లేనప్పుడు ఎందుకు తెప్పించావు తీర్పులు అని అన్నారు. ఇంకేం చేస్తాం. తర్వాత అప్పటి స్టాఫ్ మెంబర్స్, దయచేసి ఇప్పుడు మీరు ఏం అనుకోవద్దండి, పర్సనల్గా నాకు మీద ఎవరి మీద కోపం లేదు. అప్పటి స్టాఫ్ మెంబర్స్ ఏం బాగలేదండి, ఇట్లాంటి స్టాఫ్ నేను ఎక్కడ చూడలేదు, నేను ఊరికే ఇక్కడ వర్క్ చేయలేను, ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోతాను నేను ఇంకేం రా అనుకున్నాను. బట్ తర్వాత మీ డాక్యుమెంట్స్ కూడా సేఫ్గా ఉంటాయని గ్యారెంటీ లేదు చూడండి అని కూడా వార్నింగ్ ఇచ్చింది అందరికీ. మీకు జ్ఞాపకం ఉందో లేదో నాకు జ్ఞాపకం ఉంది. సరే తర్వాత స్టాఫ్ కూడా మారారు, మంచి స్టెనోగ్రాఫర్ కూడా వచ్చారు. షీ స్టార్టెడ్ ప్రొనౌన్సింగ్ జడ్జ్మెంట్స్. ఒక 1 year బాగా పని చేయగలిగింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇయర్లో సర్టన్ అన్ప్లెజెంట్ థింగ్స్ హ్యాపెండ్. సమ్ అంటే ఆమె వర్క్ చేసినప్పుడు కూడా there were some hiccups even between me and her, but there are healthy ways of solving those problems. When I resorted to them, she graciously accepted. ఆమె ఇట్లా చేస్తావో అని మనసులో పెట్టుకోవడము, నాగు పాములాగా కాటు వేయడము అట్లాంటివి చేయలేదే. కాబట్టి అది ఆమె యొక్క గొప్పతనము. సో అలా ఉండాలి. ఐ థింక్ ఇకపోతే 3rd yearలో కొన్ని జరిగినాయి.
అది మొత్తం ఇప్పుడే చెప్పారు కదా, బార్లో ఎంతో మంది ఉంటారు, కొంతమంది రకరకాలుగా ఉంటారు. మళ్ళీ సర్జన్స్ కు ఈ ఏమంటారు మన సుపారీ కిల్లర్ కు తేడా. సర్జన్ ఏం చేస్తాడు, డిసీజ్ ఏంటంటే నీట్గా చదువుకొచ్చి ఒక స్టెరైల్ నైఫ్ తీసుకుని ఎక్కడ కోయాలో అక్కడే కోసి ఆ పిండి మాత్రమే తీసి కొలాటరల్ డ్యామేజ్ ఏం లేకుండా చూసుకుని మళ్ళీ కుట్టేస్తాడు. అది కూడా అనస్థీషియా ఆఫ్ పొలైట్నెస్ వాడతాడు. అదే సుపారీ కిల్లర్ ఏం చేస్తాడు, నేను కూలి చేయాలంటే ఎంత ఇస్తావు, ₹1 కోటి కాంట్రాక్ట్, మొదటి 50 లక్షలు అడ్వాన్స్, పని ఇంకొక 50 లక్షలు పని అయిన తర్వాత. సర్జన్స్ ఎప్పుడు సంపాదించాలంతా. సో ఇక్కడ సుపారీ కిల్లర్స్ ఉంటారు, అక్కడక్కడ తక్కువ మంది ఉంటారు ఫార్చునేట్లీ. ఇక సర్జన్స్ కూడా ఉంటారు. సో మనం సర్జన్స్ ఉన్నారని సంతోషించాలి, కానీ సుపారీ కిల్లర్స్ ఉన్నారు కదా అని కోపించుకుంటే ఎట్లా? అది మీరు ఎవరు దయచేసి అట్లా భయపడకండి. బట్ ఫస్ట్ మనం అక్కడ ఆనెస్ట్గా ఉండాలి, అప్పుడే ది బార్ విల్ రెస్పెక్ట్ యూ. అది లేకపోతే ఇంక అంతే సంగతులు. ఇకపోతే ఇక్కడ యాంటీ కరప్షన్ బోర్డు ఒకటి వేశారు. ఇటువంటి స్టెప్పులు ఐ థింక్ ఈ రాష్ట్రంలో ఎక్కడ తీసుకునే అనుకుంటాను, మా బార్ వాళ్ళే తీసుకున్నారు. ఎందుకు ఇక్కడ వీఆర్ ట్రైంగ్ టు రెక్టిఫై ద సిస్టమ్, అంతేగాని ఎవరి మీద పగ సాధించడానికి ప్రయత్నించడంలా. కాబట్టి ఇక్కడ ఏమైనా అన్ప్రెజెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కొట్లాడతామండి ఇంట్లో, భర్తలు కొట్లాడతాము, నేను నా భార్య డైలీ కొట్లాడతాము, ఇంకా అన్నదమ్ములు అప్పుడప్పుడు కొట్లాడుతూ ఉంటాము, తర్వాత మర్చిపోతాం. ఇప్పుడు మన జడ్జి గారితో కూడా ఎన్నోసార్లు కొట్లాడినాను, అయినా నాతో కొట్లాడినాడు, నెక్స్ట్ టైం మళ్ళీ మర్చిపోతాం, అంతే. సో గతం గత ఆ స్పిరిట్ ఉండాల. తర్వాత నెక్స్ట్ స్టేషన్లో మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు అదేదో రాజోలు అనే ఊర్లో అనుకుంటాను, ఇది ప్రెడిక్టబిలిటీ అయిపోయిందా, అయిపోయింది ఇంకా 2 నిమిషాలు, సారీ ఇప్పుడు జస్ట్ 1 minute ఎక్స్టెన్షన్. ఇప్పుడు మీరు రాజోలులో బాగుంది బార్ అన్నారు కదా, అక్కడ ఈ ప్రెడిక్టబిలిటీ తర్వాత ఇది పరిమ్యూరియం ఇటువంటి కాన్సెప్ట్స్ చెప్పారా మీకు? లేదనుకుంటాను. ఇక్కడ మీరు పికప్ చేశారు కాబట్టి మీరు ఇక ముందు నెక్స్ట్ స్టేషన్ పోయినప్పుడు యూ ప్లీజ్ ఎన్లైటన్ ద బార్ దేర్, అది దట్స్ మై రిక్వెస్ట్. సో ఐ థింక్ దిస్ ఈజ్ ఎనఫ్. ఇకపోతే మన సీనియర్ జడ్జి గారు, ఆయన కూడా ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆనెస్టీ. నా ప్రాబ్లం ఏమంటే వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ హిజ్ ఆనెస్టీ. ఆయన కొన్ని పెక్యులర్ ప్రొసీజర్స్ కూడా ఉండేవి. ఆయనకు బెంచ్లో నుంచి ఫోన్ చేసేవాడు పార్టీకి, ఈరోజు మీ కేసు ఉంది. ఇప్పుడు అడ్వకేట్స్ కి చేయొచ్చు, కానీ బెంచ్ నుంచి ఇదేమిటి లేదు, ఒకసారి బెంచ్ నుంచే ఇదేమిటి. అయినా కూడా ఆయన మీద ఎవరు సస్పెక్షన్ లేదు, ఎందుకంటే ఆయన రెప్యుటేషన్ అట్లాంటిది. బట్ ఏమంటే ఆయన ఫుల్ టాలెంట్ వచ్చేసేసి సమాజానికి ఉపయోగపడలే. ఎందుకు ఏమి అనేది ఇప్పుడు విశ్లేషించడం బాగా, హీజ్ అవర్ గెస్ట్. ఇకపోతే వన్స్ హీ స్టార్ట్స్ రెజ్యూమింగ్ ప్రాక్టీస్, ఐఎమ్ షూర్ he will know why the bar behaves the way it does. I am sure he will be useful to the society in another capacity as an unofficial judge. Innalo meeru official judge, ippudu meeru unofficial judge. So I am sorry for extending the time by one. A warm good evening to all respected judicial officers, colleagues, seniors and juniors, and more particularly to our senior civil judge. In service, it is quite common that on attaining the age of superannuation, one gets retired from the service. But what are the things and how they enjoyed in service will always be remembered. That in that way, our senior civil judge sir has left very good footprints. Though he quarreled with me with almost every member of the bar, and our debate used to be very hot. Yes. And at the helm of our voices, he used to say, "No, na court bajabo." I used to say, "No, nenu enduku povala." So I hope you will not repeat the same thing in house. And ఈవెన్ గైడ్ చేస్తున్నా
we enjoyed work, but as Desai said, we couldn't extract more work from sir for some reason or the other. So I wish him a happy and peaceful life as a special judge. స్పెషల్ జడ్జి ఇక్కడే స్పెషల్ జడ్జి. Yes, sir. And post retirement also, you should lead a happy and peaceful life by cracking jokes. The same precedent you should follow and try to be in touch with every member of the bar, more particularly with Mr. Desai. Yes. And as regards coming to our second ADJ, madam, what happens is, once a week, in a week, there should be some vibration in the court, without which madam can't work. Only when there is a vibration, madam enjoys it, gets the atmosphere under her control, gets the situation under her control, then starts pronouncing the orders. That's how madam has peacefully completed 3.5 years, for which I congratulate her. And it's quite common that some thing or the other will be occurring, but we enjoyed a lot in working with ma'am. And as regards the other officers, I am not supposed to say anything as long as they don't get the transfer orders. Therefore, I am confining myself to only the 2 officers. I wish ma'am grand success in at the new place, and I wish longevity of life with good health and prosperity. Thank you. Honorable Judicial, my colleagues, ladies and gentlemen, very warm good evening to all of you. Weekly 3 days I used to attend Adhuni Court here. Remaining 2 days I used to, because I have got a branch at Eminur also, so I used to go to Eminur for 2 days. A maximum of the cases that I have appeared is before madam only. And madam remembers that I have conducted several serious cases also, where serious points of law was also involved. And it was a great pleasure because she used to interact from the bench. There was interaction from the bench. It's a pleasure to appear before her. Several cases I lost and several cases I won, but I have no grievance against it. As far as sir is concerned, it was always a pleasure to appear before this court. Satires were very big. We used to speak in satiric way. Even I remember one case, Sessions case, 307 case I was cutting, it was a contested case. I was arguing saying that, Your Honor, may kindly see the accused, as per the allegations made, the accused are said to have chased the victim, and the victim is said to have entered a particular house, and he escaped there. And the allegation is that I did not assault that person, but I assaulted the other persons. సార్ అంటారంటే అంటే నీకు బాధ ఉంది అక్కడ నీకు కొట్టలేదని చెప్పేసి. సో ఇట్ వాస్ హ్యూమర్ ఇన్ ది కోర్ట్. ఇన్ఫాక్ట్ ఇట్ వాస్ హ్యూమర్ ఇన్ ది కోర్ట్. ఇట్ వాస్ ఎ ప్లెజర్ ఆల్సో. పీపుల్ హూ రియల్లీ అండర్స్టూడ్ హిమ్, దే వర్ క్వైట్ హ్యాపీ. Some people who misunderstood his satires, perhaps they were not happy. So I can only say that he had no intention of insulting anybody. He had no intention of causing anything bad to the advocates. He always protected the interest of the advocates. And yet now, I wish you all a very best of retirement life, sir. And madam also, I wish that she must go, and she must also, as stated, I claim by my several people, friends, she must come back as a principal district judge here. And if possible, if there is likelihood, she must also reach the High Court, Honorable High Court. I wish that. Now coming to the last, Mr. Desai's speech was anticlimax. I did not expect that he will speak in the right way without sidetracking from his usual course. So it was a pleasant surprise, and it's true also, it's good also. At least he was on the track. So I wish you all the best, sir.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు కూడా టీచర్ ఏమేమి చెప్పలేం, ఇప్పుడు ప్రజెంట్ అయితే చెప్తున్నాము. ఇలాంటి అమ్మగారు ఎక్కడున్నా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి అమ్మగారు మాత్రం మళ్ళీ తిరిగి రారని మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అది మాత్రం వాస్తవం, ఇది మాత్రం వాస్తవం, ఇది మాత్రం. ఎందుకంటే కొన్ని చెప్పే సందర్భాలు ఉంటాయి, ఆ సందర్భం ఇప్పుడు వచ్చింది. అందుకే నేను ఉన్నాడు ఇప్పుడే వీటి వచ్చినాడు అంటే అప్పుడు అన్నట్టు అమ్మగారే గుర్తుపట్టా, ఎవరు వీటి వస్తున్నాడు 20 ఏళ్ళకి అన్నట్టు. నేనే సతీష్నే మీకు అందరు తెలుసు. 15 ఏళ్ళ నుంచి అందరు తెలుసు, సీనియర్ కారాలకు అందరికి తెలిసిన వ్యక్తి నేను. ఏం సార్ జీవి సార్ కరెక్టే కదా? నేను చెప్పండి మార్క్స్ వచ్చినా సార్, ఆనెస్ట్ కదా? ఎప్పుడు రాలేదు సార్, టైం అయిపోయినంత చెప్తా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు కాదు అందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళకందరూ కూడా సెకండరీ కోర్టు స్టాఫ్ అంటే చాలా అభిమానం, ప్రేమ ఉంది. ఇదే జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అయ్యా మీరు రిటైర్ అయినారు, ఈ సందర్భంగా హ్యాపీగా ఉండాలని, ఎక్కడున్నా మీరు అందరూ హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా పరుస్తారు, ఎవరినైనా కానీ మీరు హ్యాపీగా కలగజేస్తారని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే మిగతా టీచర్లకు అందరికీ నా నమస్కారం. భారత ప్రెసిడెంట్ గారికి, ఆచార్యకు, గుంజుకుంటే అందరికీ నమస్కారం. ఏమైనా తక్కువ మాట్లాడినా క్షమించండి. చిన్నోడిని అందరికన్నా మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలా. To the Honorable Second Additional District Judge Madam Garu, Senior Civil Judge Sir, First ADM Sir, Second ADM Madam, Bar President Garu, and all the dignitaries present on the dais, and all the advocates and staff members and everybody present over here. Andarki na namaskaralu. ఇవాళ మనం సీనియర్ సివిల్ జడ్జ్ సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ అండ్ మన ఏడీజే మేడం సెండ్ ఆఫ్ పార్టీకి వచ్చున్నాము. సార్ ఇవాళ యాక్చువల్గా చెప్పాలి అంటే 2 సాడ్ న్యూస్ సార్. మాకు మేడం వెళ్ళిపోతున్నారు, మీరు వెళ్ళిపోతున్నారు అంటే మాకు ఒక ఫ్యామిలీ వెళ్ళిపోతున్న ఫీలింగ్ వస్తుంది సార్. మేము ఇక్కడికి వచ్చినప్పుడు వి ఫెల్ట్ వెరీ బ్యాడ్, చాలా దూరం వచ్చేసినాము, ఎవరు లేరు అని అనిపించింది. బట్ మీరు మేడం మాకు పేరెంట్స్ లాగా ఉండి మాకు ఎంతో గైడెన్స్ ఇచ్చారు సార్. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ మేడం సార్. ఇద్దరు మాకు ఎప్పుడు గైడెన్స్ ఇచ్చారు. అండ్ మేము ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి సార్, ఏదైనా పొరపాటు ఎప్పుడైనా జరిగింటే సారీ సార్. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్, నేను కర్నూలులో కాన్ఫరెన్స్ నుంచి వస్తున్నప్పుడు నాకు సార్తో ట్రావెల్ చేసే అవకాశం వచ్చింది. ఒక 2.5 hours. అసలు ఇక్కడ వరకు వచ్చే వరకు 2.5 hours అయ్యిందని కూడా తెలియలేదు. సార్తో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియదు సార్. సార్ అందరినీ నవ్విస్తూ ఉంటారు ఎప్పుడు. సార్ మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో ఎప్పటికీ అలానే హ్యాపీగా ఉండాలి సార్. మరి అంటారు అలా అంటే సార్ అంతే అంటది. మేడం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అండ్ మీ ఫ్యామిలీ అండ్ పిల్లలు అందరూ హ్యాపీగా ఉండాలి మేడం. యూ హ్యావ్ టు రీచ్ ఆల్ ద సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ మేడం. అందరూ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అవ్వాలంటున్నారు, నేనేమో పోర్ట్ఫోలియో జడ్జిగా రావాలంటున్నాను మేడం. మీరు ఇక్కడికి పోర్ట్ఫోలియో జడ్జిగా వస్తారు మేడం. సార్ మీరు అండ్ మీ ఫ్యామిలీ ఆల్వేస్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి సార్. సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ మేడం కి, మన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అండ్ వైస్ ప్రెసిడెంట్ గారికి, అండ్ ఆఫ్ ద డయాస్ ఉన్న మన అడ్వకేట్స్ కి, స్టాఫ్ కి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇవాళ మనం అంతా కలిసాము ఇక్కడ. మేడం గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. మన సీనియర్ సివిల్ జడ్జ్ సార్ రిటైర్ అవుతున్నారు. ఇట్స్ వెరీ సాడ్ ఈవినింగ్ ఫర్ మీ యాక్చువల్గా చెప్పాలి అంటే. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఆదోనికి నాకు ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 2 years బ్యాక్ నేను ఆదోని అన్న పేరు ప్రొసీడింగ్స్ లో చూసినప్పుడే నాకు తెలిసింది అనమాట, ఆదోని అని ఒక ప్లేస్ ఉందని చెప్పని. సో ఒక ఆదోని అని చెప్పగానే నాకు పోస్టింగ్ పడంగానే సో మెనీ పీపుల్ కాల్ మీ యాజ్ ఐఎమ్ ఫ్రమ్ ద జ్యుడిషియల్ ఫెటర్నిటీ ఇట్ సెల్ఫ్. మా ఫాదర్ కూడా జ్యుడిషియల్ ఆఫీసరే కాబట్టి సో మెనీ పీపుల్ కాల్ మీ, ఏమైంది ఆదోనికి ట్రాన్స్ఫర్ అయింది జాగ్రత్త అని చెప్పారు. మా ఫాదర్ కూడా ఏమన్నారంటే దేర్ ఈస్ నథింగ్ టు వరీ, బికాస్ మా ఫాదర్ బ్యాచ్మేటే మా ఏడీజే మేడం కూడా.
మేడం ఉన్నారు అండ్ యజ్ఞనారాయణ సార్ అప్పుడు మా ఫాదర్తో పాటు వైజాగ్లో చేశారనమాట. సో హీ గేమ్ మీ కాన్ఫిడెన్స్, ఈ సెట్కి మీకు ఏడీసీ మేడం ఉన్నారు, సీనియర్ సివిల్ జడ్జ్ సార్ ఉన్నారు, ధైర్యంగా నువ్వు వెళ్ళొచ్చు, అసలు నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, డోంట్ థింక్ అబౌట్ వాట్ అదర్స్ ఆర్ సేయింగ్, నువ్వు నీ పని నువ్వు హానెస్ట్గా చేసుకో సరిపోతుంది అని అన్నారు. మేడం గైడెన్స్, సార్ సపోర్ట్ వల్లనే మేము ఇన్ని 2 years మేము ప్రశాంతంగా చేసుకున్నామని మేము అనుకుంటున్నాము. ఇట్ ఓన్లీ హ్యాపెన్ బికాస్ ఆఫ్ యూ బోత్ మేడం. మీరిద్దరు వెళ్ళిపోతున్నారు, ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్ ఫర్ మీ. ఏడీజే మేడం ఇప్పుడు ఇక్కడ నుంచి నెల్లూరు వెళ్తున్నారు. మేడం విష్ యూ ఆల్ ద బెస్ట్ మేడం ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్ మేడం. పోర్ట్ఫోలియో జడ్జ్ అని చెప్పేశారు అనమాట ఆల్రెడీ, నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను. బట్ మేడంకి లాంగ్ సర్వీస్ ఉంది అండ్ మేడం మంచి మనసు ఉన్న వ్యక్తి కాబట్టి ఐఎమ్ ప్రెటీ షూర్ షీల్ అచీవ్ ఆల్ ద హైట్స్. అండ్ మీరు పీడీజీ అవుతారు అని అన్నారు, అయినాక మా ఆధోనికి కొంచెం స్టాఫ్ ఇవ్వాలి మేడం మీరు. సార్ యాజ్ ఫార్ యాజ్ సార్ ఇస్ కన్సర్న్, సార్ తోటి అయితే మేము 2.5 years చేసాము. వీ హ్యాడ్ ఎ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు ఎప్పుడు కూడా సీనియర్ సివిల్ జడ్జ్ సార్ అన్నట్టు లేకుండే అనమాట. అప్పుడు ఎప్పటి నుంచి స్టార్టింగ్ లో నుంచి అయితే నన్ను బ్రదర్ అని పిలిచేవారు, ఇప్పుడైతే అల్లుడు అని పిలుస్తున్నారు అన్నమాట. సో దిస్ షోస్ హిస్ మెంటాలిటీ అనమాట. ఒక ఫ్యామిలీ మెంబర్ గానే ట్రీట్ చేయాలి అని అనుకున్నారు అండ్ హీ హాస్ డన్ ద సేమ్ థింగ్. మీరు వెళ్ళిపోతున్నారు అని మాకు చాలా బాధగా ఉంది సార్. ఐ విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ ఆల్సో సార్ అండ్ లాంగ్ హెల్త్ సార్. నా నమస్కారాలు. అలాగే ఫస్ట్ అడిషనల్ సార్కి అలాగే పీడిఎం మేడంకి కూడా నా నమస్కారం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద బార్. నాకు ఇక్కడ మాట్లాడుతుంటే ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే, నేను జాయిన్ అయినప్పుడు నేను అందరికీ చెప్పాను, ఇలాంటి ఆధుని లర్న్డ్ వార్ నుంచి నేను ఫస్ట్ టైం వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది అని చెప్తా. బట్ ఇప్పటికి నేను అదే మాట మీద ఉంటా. నేను ఆ రోజు ఏం ఫీల్ అయ్యానో ఇప్పటికీ అదే ఫీల్ అయ్యా. మేబీ దానికి కారణం నేను ఎక్కువ ట్రైనింగ్లో ఉండడం వల్ల, లేదా అంత కాంట్రవర్సీకి వెళ్ళలేదో, లేదా మీ బ్రీఫ్స్ అలాగే నా జడ్జిమెంట్ రెండు ఒకేలా ఆన్సర్ ఉన్నాయో నాకు తెలీదు. బట్ జోక్స్ అపార్ట్, ఇప్పుడు సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకున్నందుకు బాధగా ఎంత ఉందో అంతే హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక జ్యుడిషియల్ ఆఫీసరు అంటే నేను కెరియర్ మొదలుపెట్టి జస్ట్ 2 years అయింది. బట్ ఈ 2 yearsలో చాలా లో మూమెంట్స్ ఉన్నాయి. సో సార్ వాళ్ళ లాంటి సర్వీస్ని చూసినప్పుడు అనిపిస్తుంది దట్ హీస్ అన్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇంకా చాలా చూడాలి లైఫ్లో అని. అండ్ నేను సార్ గురించి ఎక్కడ పొగడం కంటే సార్ వాళ్ళ వైఫ్కి అండ్ వాళ్ళ పిల్లలకి కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఆఫీసర్ ఆర్ ఎవరైనా సరే వాళ్ళు ఇలా ఉన్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ డెఫినెట్గా సపోర్ట్ చేయాలి. అఫ్ కోర్స్ కొంత మనలో ఉంటుంది వాట్ యు ఆర్ అన్నది. బట్ మేడం మీరు సపోర్ట్ చేయకపోతే సార్ అంత నవ్వుతూ ఉండే వాళ్ళైతే కాదు. కొంత మేబీ సార్కి క్రెడిట్ ఇవ్వచ్చు, బట్ మీకు మాత్రం పక్కా క్రెడిట్ లేదు, మీ సపోర్టే మేడం. అసలు మాకేం కనిపిస్తుంది అదే నమ్ముతాం సార్ మేము. సో సార్ ఎప్పుడు అంటే ఏజ్ ఇస్ జస్ట్ అ నెంబర్ అని అంటారు కదా, అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సార్ అని చెప్పచ్చు. సో సార్ రిటైర్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇంకా కొంచెం మంచిగా యంగ్గా కనిపిస్తున్నారు. అలాగే మాటలు కూడా యంగ్గా ఉంటాయి ఎప్పుడు, థాట్స్, మాటలు, యాక్షన్స్. సో మనసా వాచా కర్మన అన్నది సార్ని కంప్లీట్గా నేను అది అడ్మైర్ చేస్తాను. సార్ యు ఆర్ ట్రూ ఇన్స్పిరేషన్ అండ్ ఐమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ హెల్త్. అలాగే ఇప్పుడు ఏడీజే గారి గురించి చెప్పాలి అంటే నాకు పర్సనల్గా ఎక్కువ బాధ వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు లైక్ ఈ ఫీల్డ్లో ఎవరు లేరు. బట్ ఆ మాట ఇప్పుడు నేను అన్నాను ఇంకా నాకు, ఎందుకంటే మేడం సపోర్ట్ day 1 నుంచి ఉండింది. యాజ్ అ టీచర్, యాజ్ అ మెంటర్, యాజ్ అ సీనియర్, అన్ని వేస్గా కూడా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఇంపార్షియల్గా ఎప్పుడు గైడ్ చేస్తూ ఉన్నారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్. లైక్ నాకు ఇప్పుడు ఎప్పుడు టీచర్స్ డే ఉన్నా కూడా నాకు ఇప్పుడు ఫస్ట్ మేడం గుర్తొస్తారు ఫర్ ఆల్వేస్ టీచింగ్ మీ వాట్ ఇట్ ఈస్ అన్నది. తర్వాత రేపు పొద్దున్న ఎన్ని నవల్స్ ఒక స్టూడెంట్ రాసినా ఫస్ట్ ఏబిసిడి నేర్పించిన టీచర్ ఎంత ఇంపార్టెంటో జ్యుడిషియరీ కెరియర్లో ఫస్ట్ ఎలా వినాలి, ఏది వినాలి, ఎంతవరకు తీసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఎండ్ ఆఫ్ ద డే మేము కూడా హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాం. బట్ అలా ఎఫెక్ట్ అవ్వకుండా ఎంతవరకు మనసుకు తీసుకోవాలని మేడం నుంచి నేర్చుకున్నాను. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. గారు, మై ఫాదర్, honorable judges on the dais, President garu, members of the Adoni Bar Association. I personally thank each and everyone in person for felicitating my father, acknowledging his services, rendering ever since our childhood.
this retirement is two sides of a coin for me personally. The first side is a sad part that he is retiring today. That he is deprived of rendering services officially, sitting on the bench. And the second part is the other side of the coin. We have been separated almost since 2010. Ever since my intermediate, I was never with my parents. My mother, she bore every pain on her shoulders on par with my father. And in the absence of us, my father, he personally went through so many things which has been fulfilled by members of the bar throughout the state. I practice at High Court. Usually advocates call us from various bar associations, and we are known for our surname. Recognizing my surname, they used to ask relation between my father and him. Do you know Yajnanarayan Garu? And I used to say, he's my father. And they used to say about his sincerity and honesty, even though their case got dismissed. It is not that before giving us a case to argue and to praise us that your father is very honest and all. Even after dismissal of this case, they used to say the same thing. And judicial activism is a thing which my father follows. When I'm appearing for a judicial interview, before that he gave me some tips. He shared his experiences where he went beyond law and rendered justice. And that concept I'm implementing in High Court, which is giving me many orders in my favor. I thought of speaking a lot many points, but then the second part of the thing is, now lot of responsibility has been bestowed on us. I will compel my father to render service. I will never let him sit idle at home, either in fame of the way he wanted to serve. We will always encourage him to serve. Now the happiest part is we are going to stay together. I always insist him to come to Vijayawada, but he wanted to enter Vizag. But still, I promise I'll take care of them to the best I can. Thank you. సభకి నమస్కారం. వేదిక అలంకరించినటువంటి సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు, పిడిఎం గారు, ఏడిఎం గారు, సెకండ్ ఏడిఎం గారు, బార్ ప్రెసిడెంట్ గారు, ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అండ్ సీనియర్ అండ్ జూనియర్ అడ్వకేట్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్ అండ్ పోలీస్, ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు మీకు. అదని వచ్చేటప్పుడు నేను భయపెట్టారు, ఒక వారం డిస్టర్బ్ అయ్యాను, తర్వాత అడ్జస్ట్ అయ్యాను. అందరు మంచివాళ్ళనే అర్థమైంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఎల్కేజీఎస్ గారు నాకు ఒక చిన్న హింట్ ఇచ్చారు. మీరేం హింట్ ఇచ్చారో ఇప్పుడు చెప్తాను నేను. అఫిడవిట్ మీద కింద అటెస్టేషన్ చేస్తే కూడా మనం లైబుల్ ఫర్ పనిష్మెంట్ అని ఆయన ఇవ్వగానే నేను ఒక అందరు చేసిన తప్పులు చూస్తే మొత్తం వారంతా తప్పులు, అబ్బా వీళ్ళు దొరికారు వీళ్ళని భయ అట్లా నాకు నేను ధైర్యం చేసుకుంటూ తర్వాత మిమ్మల్ని ఫ్రెండ్షిప్ చేసుకొని నేను నా బికాస్ ఆఫ్ మై ప్యాషన్ టువర్డ్స్ ది ప్రొఫెషన్, నేను చిన్నప్పటి నుంచి కష్టపడి ఈ ఉద్యోగమే చేయాలని, నాకు అనేక అవకాశాలు ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్లో అవకాశం ఉన్నా, ఇతర డిపార్ట్మెంట్లో అవకాశం ఉన్నా, నాకొద్దు నేను బెంచ్ ఎక్కాలి, ఒక్కరోజు ఎక్కైనా చనిపోవాలి. దట్ ఈజ్ మై ఏమంటారు దాన్ని, అంబిషన్. ఒక్కరోజు ఎక్కి చచ్చిపోతే ఏంటంటే ఎక్కాలి, అది ఆ బెంచ్ ఎక్కాలి అట్లా పెట్టుకున్నాను. నేను ఎంత కష్టపడ్డానో మా మిస్సెస్కి తెలుసు, మా పిల్లలకు కూడా తెలుసు. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజే ఇదంతా జరిగింది. దే నో వెరీ వెల్ అబౌట్ మీ. నేను సిన్సియర్గా ఉంటాను, హార్డ్ వర్క్ చేస్తాను. ఈ ప్యాషన్ వల్లే మీరు నన్ను ఇబ్బంది పెట్టినా నేను ఎప్పుడు హార్ట్లోకి ఏది తీసుకోను. బికాస్ ఆఫ్ మై ఫిలాసఫికల్ అప్రోచ్ నేను అందరినీ అన్నదమ్ముల్లాగానే చూస్తాను. జీవిడి గారు వచ్చినప్పుడు
భీష్మాచార్యులు గారు వస్తున్నారు. అస్త్రాలు సంధిస్తారు, మనం ముందు సన్మోహన్ అస్త్రం వేస్తామని వేసేస్తాం. సరే సార్ మీ ఏదో డేట్ ఇవ్వండి పర్వాలేదు. అట్లా రంగన్న గారు వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు, వీళ్ళు వచ్చినప్పుడు, మన కేవీఎన్ఆర్ గారు వచ్చినప్పుడు, ఇలా కేవీఎన్ఆర్ గారు నన్ను ఆఖరికి దీవించారు. ఇవాళ లాస్ట్ కేసు డెల్ట్ విత్ ది కేవీఎన్ఆర్కి ఎగ్నెస్ట్ గానే చెప్పాను. ఆయన అడిగింది రిలీఫ్ ఇవ్వలేదు. సార్ మీరు పెద్దలు నన్ను ఆశీర్వదించండి అంటే సుఖీ బావా అన్నాడు. నాకు స్పాంటేనియస్ గా పంచ్ డైలాగులు వదలడం నాకు అలవాటు అయింది. ఇది చిన్నప్పటి నుంచే ఉంది. ఇట్ ఈస్ నాట్ హర్టింగ్ ఎనీ పీపుల్, దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. ఐ హ్యావ్ నో సచ్ నెగిటివ్ ఇంటెన్షన్ వైల్ యూజింగ్ సచ్ పంచ్ డైలాగ్స్. అది హెల్తీ అట్మాస్ఫియర్ కోర్టులో క్రియేట్ చేస్తుంది. మీరంతా ఎంజాయ్ చేశారనేది నాకు ఎంతో మంది చెప్పారు. మీ కోర్టుకి మా కేసులో పైన వస్తాను సార్, వీ విల్ ఎంజాయ్ యువర్ బెంచ్ అది ఇదని చాలా మంది చెప్పారు. అటువంటి ఆ ప్యాషన్ ఉండటం వల్ల నేను అట్లా చేశాను. ఇంకపోతే నేను కేసులు తక్కువ చేయటం అనేది నేను రావడంతోనే 2014 నుంచి 2023 వరకు కోర్టు అంతా పల్మెల్గా ఉంది. అన్ని రికార్డులు కానీ రిజిస్టర్లు కానీ ఏవి సరిగా లేవు. విత్ ది హెల్ప్ ఆఫ్ ఎంటైర్ స్టాఫ్ ఒక యూనిట్గా ఉండి చేసి దాన్ని అంతా చక్కబరిచేసరికనే 6 నెలలు పట్టింది మాకు. 6 నెలలు పట్టినాక తర్వాత వీళ్ళందరికీ బట్టలు పెట్టి అంతా బాగు చేసాం మనం అని బట్టలు పెట్టి ఆ ఇన్స్ట్రక్షన్ నోట్స్ హైకోర్టుకు పంపిస్తే అది రికార్డ్ అయ్యి వెనక్కి వచ్చింది. తర్వాత ఇన్స్ట్రక్షన్కి మేడం వచ్చారు, అది కూడా రికార్డ్ అయింది. కోర్టును చక్కబెట్టడానికే నాకు దాదాపు 7-8 నెలలు పట్టింది. మీరే అంటూ ఉంటారు కదా జీవిత గారు, మేము ఐఏఎస్ అని కనపట్లేదు. అవన్నీ ఎతికి అన్ని రికార్డులన్నీ సెటిల్ చేసేసరికి 6 నెలలు 7 నెలలు 8 నెలలు దాకా పెట్టింది. తర్వాత నేను అనుకున్నది ఏంటి, నేను ఉండేది ఒక ఇయరే అనుకున్నా. ఒక ఇయరే ఇంకా 6 నెలలు 7 నెలలు అయిపోయింది. మిగతా అది కొంచెం రెస్ట్ తీసుకోవాలి కానీ అనే లోపు నవంబర్లో మళ్ళీ పనిష్మెంట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ 1 year. 1 year సింపుల్ ఇంప్రిజన్మెంట్ అన్నారు. 1 year సింపుల్ ఇంప్రిజన్మెంట్ విత్ గివింగ్ 30 lakhs ఆఫ్ ఏది రెన్యుమరేషన్. అట్లా ఇది పనిష్మెంట్ ప్లస్ ఫైన్ కాదు, ఇది పనిష్మెంట్ విత్ రెన్యుమరేషన్. అట్లా నేను సెకండ్ ఇయర్ కూడా నా సాధ్యమైనంత వరకు నేను చేశాను. బాడీలో అయితే అనేక కారణాల వల్ల కొన్ని చేయలేకపోయాను. నా మైండ్ని డిస్టర్బ్ చేయటం వల్ల కానీ ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ని పోగొట్టారు. పోగొట్టినప్పుడు నేను ఆ కేసుని పక్కనే పెట్టాను, కావాలని పక్కన పెట్టాను. నేను దో ఐ స్టడీడ్ అలాట్ అండ్ టాప్ టు బాటమ్ పేజ్ 1 to లాస్ట్ పేజ్ వరకు నేను చదివినప్పటికీ దాన్ని చేయడానికి ఇష్టపడలేదు, నా మైండ్ డిస్టర్బ్ అవడం వల్ల. అది నిజం. కొన్ని కేసులు చాలా వదిలేసాను, 10-15 కేసులు పక్కన అవతల పెట్టేసేసాను, కావాలని పెట్టేసాను. అయినప్పటికీ నా యూనిట్స్ నాకు వచ్చినాయి అనేది నిజం. యూనిట్స్ అచీవ్ చేసుకున్నాను. నేను ఉద్యోగం చేయలేదు, డిస్పోజల్ ఇవ్వలేదు అనేది అబద్ధం. మీరు రికార్డ్స్ చూస్తే మీకు తెలుస్తుంది. మోర్ దెన్ సబ్సెంటే నేను అచీవ్ చేశాను. మీరు హెవీ పెండెన్స్ వల్ల మా ఆర్డర్ రాలేదు, బట్ ఇట్ బీయింగ్ ఏ లిమిటెడ్ ఎనర్జీ ఐ కుడ్ నాట్ డూ ఇట్. ఇంకపోతే ఈ ప్యాషన్ వల్ల ఇదంతా చేసుకొచ్చాను. నేను మీ నుంచి మర్చిపోలేనిది ఒకటి, మేము ప్రతి శనివారం, ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ మై డ్యూటీ, ప్రతి శనివారం జీసీ రంగన్న గారు, దేవరాజ్ గారు, వైఆర్ఆర్ గారు, ఇంకా ఎవరెవరు ఉండేవాళ్ళు, మీరందరూ ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని వీళ్ళిద్దరికి ఈ జంటకి సర్ది చెప్పండి. వాళ్ళు కలిసి ఉంటామంటే కలిసి ఉండటానికి ట్రై చేసేవాళ్ళం. కాకపోతే ఇక వీళ్ళు కలిసే అవకాశం లేదంటే వాళ్ళని ఫైనాన్షియల్గా అడ్జస్ట్ చేసి వీళ్ళకి ఇంత ఇవ్వండి ఇట్లా అని సర్ది చెప్పి చాలా కేసులు మేము పరిష్కరించామనేది నిజం. అదేవిధంగా లోక్ అదాలత్ కేసులన్నీ హెవీ డిస్పోజల్ ఇచ్చింది సీనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి కర్నూలులో. దిస్ ఈస్ ద ఓన్లీ కోర్ట్. మోర్ దెన్ 100 మొన్నంత ఫిగర్ చూశాను, మోర్ దెన్ 100 అవి టైటిల్ కానీ మనీ కానీ ఇతర ఈపీలు కానీ 100 ఉన్నాయి. 2, 3, 5 చేస్తూ ఉంటారు. మన కోర్టుకు వచ్చేసరికి మోర్ దెన్ 100 అయినాయి. ఒక 1 yearలోనే ఇది అయింది. అంటే ఫైనల్ డిస్పోజల్. అది ఫైనల్ డిస్పోజల్. ఇట్ ఈస్ నాట్ అపీలబుల్ ఆర్డర్, ఇట్ ఈస్ ఫైనల్ డిస్పోజల్. ఇట్ వాస్ డన్ అప్ టు ది మార్క్ ఆఫ్ ది ఆప్టిమమ్ మార్క్ ఆఫ్ ది హైకోర్టు. అదేవిధంగా ఈ లోక్ అదాలత్ అట్లా వదిలేస్తే నా శైలికి వచ్చేసరికి అయితే ఇంకొక మాట చెప్తాను.
ఈ మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్కి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ కేసులు అంత చాకచక్యంగా ఎట్లా చేయగలిగారంటే ఈ పెట్టే ఇబ్బందుల వల్ల నాకు కొన్ని తెలిసినాయి. ఓహో ఇట్లయితే ఇట్లా చేస్తారు, ఇట్లయితే మేడం మీకే చెబుతున్నా, మనం ఇట్లా చేస్తే ఆడవాళ్ళు ఇట్లా చేస్తారు, ఇట్లా చేస్తే ఆడవాళ్ళు ఇట్లా చేస్తారు. ప్రతి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందనే రాస్తా విత్ పర్మిషన్ ఆఫ్ మై వైఫ్ రాస్తాను. ఆర్ యు విక్టిమ్? ఆర్ యు విక్టిమ్? కూర్చోండి కూర్చోండి. ప్రతి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందనే దానికి మనం ఈ హెచ్ఎంఓబీలు చేయటం వెనకాల మా మిస్సెస్ ఉంది. ఇది నా ప్రొఫెషన్కి సంబంధించిన విషయం. యాక్చువల్గా చెప్పాలంటే నా వృత్తి ఈ అడ్వకేసీ అయితే ఇంకొక మాట మీకు చెప్తాను. నేను బిఎల్ చదివాను, ఈ ఎంఎల్, మా అమ్మాయి ఎంఎల్, మా అబ్బాయి ఎంఎల్, ఆల్ వీ స్టడీడ్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. వీ సెటిల్డ్ ఇన్ ఆంధ్ర, విశాఖపట్నం. ఆ ప్లేస్ మాకు నచ్చింది. మా రిమైనింగ్ లైఫ్ అక్కడ ప్రశాంతంగా నడపాలనే ఉద్దేశంతో అక్కడ ఇల్లు కొనుక్కొని అక్కడ ఉన్నాం. ఇక్కడికి వచ్చినాక అక్కడ ఉన్నాను. ఇకపోతే ఇది నా వృత్తిలో ఈ చిన్న విషయాలతో మీకు ముగింపు చెప్తున్నాను. నా ప్రవృత్తి వచ్చేసేసరికి నేను ఫిలసాఫికల్గా ఉంటాను. ఫర్ ది లాస్ట్ కాదు, సిన్స్ ఫ్రమ్ దిస్ చైల్డ్హుడ్ నుంచి నేను అట్లాగే ఉన్నాను. తర్వాత నాకు 99లో ఒక సిద్ధ గురువు దొరకటం వల్ల అనేక స్థాయిల్లో ఎదిగి ఒకనొక స్థాయిలో నేను ఇప్పుడు ఉన్నాను. బట్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్. మనం అందరం తెలివైన వాళ్ళమే. తెలివి అనేది ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జ్ఞానం. జ్ఞానం అనేది తెలివికి ఉన్నత స్థాయిలో ఉంటుంది. తెలివి అనేది ఎట్లా ఉంటుంది? మన ఐపీసీలో కమాండ్ ఉంటుంది, సిపిసిలో కమాండ్ ఉంటుంది, సిఆర్పిసిలో కమాండ్ ఉంటుంది, అన్ని లాస్ మీద కమాండ్ ఉంటుంది. వీ కెన్ అచీవ్ ది టార్గెట్. బట్ అవర్ లైఫ్ గోల్ ఈజ్ నాట్ అచీవింగ్ ది మెటీరియల్ వరల్డ్, నాట్ అచీవింగ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ మెటీరియల్ వరల్డ్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అవర్ సెల్స్. మనం ఈ భూమి మీద ఏంటి, ఈ ప్రకృతిలో మనం పార్ట్ అండ్ పార్సల్గా ఉన్నాం. అసలు మనం ఎవరు, మనం ఏంటి, మన జన్మ ఏంటి, ఎందుకు వచ్చింది, మనతో వీళ్ళంతా ఎందుకు అటాచ్ అయ్యి ఉన్నారు, మన వల్ల ఎంత మేలు ఎదుటి వ్యక్తికి చేయాలి అనేది ఆలోచించాలి తప్ప ఒక చిన్న పురుగుగా కనిపించింది నేను చంపను. అదే పుట్టి వెళ్ళినా నేనేమో అనుకోను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్, ఇట్లా అంటానికే ట్రై చేస్తా. అనే క్రమంలో దానికి ఏమైనా దెబ్బ తగిలిద్దామో చూసి దెబ్బ తగలకుండా చూసుకుంటా. అటువంటి వ్యక్తిత్వం నాది. అటువంటి వ్యక్తిని నేను మీకు హాని చేస్తాననేది it is highly impossible. I cannot do any harm to any person, not only person, any creature and everything, living thing, non-living thing. That is my way of life. అదే విధంగా మనం ఒక సెల్ ఫోన్లో అనేక యాప్లు ఉంటాయి. మీరే జీవిడి గారు, మీరు ఎన్ని సెల్లు కొన్నారు మీ లైఫ్ టైంలో? సెల్ ఫోన్లు ఎన్ని కొన్నారు? 10. Did you use all apps? You have not used all apps. In the same way, our body does have so many apps. If you touch it, you will get higher level conscious. మనం అనుకుంటాం ఆడేదో చెప్తున్నాడు అని. అది నిజం. అది టచ్ చేసి ఆ యాప్ ఓపెన్ చేసినోడికి అది తెలుస్తుంది. ఆ యాప్ ఓపెన్ చేయడం అనేది మనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే వీ విల్ బి అట్రాక్టెడ్ బై మెటీరియల్ వరల్డ్. ఆయన కారు ఉంది, నాకు కారు కావాలి. ఆయన బంగ్లా ఉంది, నా బంగ్లా కావాలి. ఆయన కలెక్టర్ అయ్యాడు, నేను కలెక్టర్ అవ్వాలి. ఆయన డాక్టర్ అయ్యాడు, నేను డాక్టర్ అవ్వాలి. మన ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించిన ఈ పంచేంద్రియాలకు సంబంధించిన విషయాలనే మనం పోగు చేసుకుంటున్నాం తప్ప ఆంతరిక ప్రపంచంలోకి ఎంటర్ అయ్యి వాట్ ఈస్ బీయింగ్ హ్యాపెనింగ్ ఇన్ ఇంటర్నల్ వరల్డ్. నేను ఎందుకు అసూయపడుతున్నాను, ఎందుకు ద్వేషపడుతున్నాను, ఎందుకు భయపడుతున్నాను, ఎందుకు ఆవేశపడుతున్నాను, ఎందుకు ద్వేషిస్తున్నాను, ఎందుకు ఈ డబ్బుని దాచుకుంటున్నాను, ఎందుకు పంచలేకపోతున్నాను, ఎందుకు ఇంత దైన్యంగా ఉన్నాను, ఎందుకు నిద్ర పట్టట్లేదు, ఎందుకు ఇట్లా సమాజాన్ని దోసుకోవాలనుకుంటున్నాను, ఎందుకు సహాయం చేయలేకపోతున్నాను. ఇట్లా అనేక విషయాల్లో మనం తర్కించి మనల్ని మనం ప్రజెన్స్ ఆఫ్ మైండ్లో ఉంచుకుంటే, దాన్ని ఎరుకులో కనుక మనం ఉంటే
we can lead life like anything. We can lead life anything. Without assistance of material world, you can enjoy your life like anything. మీరందరూ అటువంటి జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయాలని మాకు ఇంత గౌరవ సన్మానం చేసినందుకు మీకు సదా రుణపడి ఉంటామని, మాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతవరకు ఒక పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసరికి నేను ఇక్కడికి వచ్చే ముందు భయపడినప్పుడు మేడం గారికి ఫోన్ చేశా. ఈ మేడం నెంబర్ వాసు అని మా ఫ్రెండ్ ఇచ్చాడు. ఇస్తే మీరు 2 సార్లు మీకని నేను ఉన్నాను అంది. అబ్బాయి ఇంత హామీ ఇచ్చింది కాబట్టి నేను వచ్చేసాను. వచ్చినాక మేడంతో కలిసినాక మేము కష్ట సుఖాలు ఉంటే పంచుకుంటూ, మేడం కూడా లైఫ్ మైండ్ ఈ స్పిరిచువల్ వేలోనే తను కూడా నడుస్తూ ఉంటుంది. నేను చెప్పే ప్రతి మాటని ఆమె ఎంజాయ్ చేస్తూ ఉండేది. ప్రతి మాట ఈ కాన్ఫరెన్స్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇవే మాటలు, దైవానికి సంబంధించిన మాటలే. తను అంత బాగా షీఈ్ ఇన్ ఎ పొజిషన్, షీ డస్ హ్యావ్ సమ్ కాన్షియస్ లెవెల్స్. బట్ అక్కడ బెంచ్ మీద వచ్చేసరికి ఎందుకు కోపడుతుంది అనేది అది డిఫరెంట్ థింగ్. అక్కడ కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది, దానిలో ఈ అక్కడ అటాచ్ అవుతుంది. దాని నుంచి డిటాచ్ అయ్యాకైతే మేడం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫిలాసఫర్. ఇప్పటికీ ఆమె కాన్షియస్ లెవెల్ హైలోనే ఉంది. కాకపోతే వీటిని తొక్కేయాలి అన్నట్టుగా అట్లా ఉంటుంది ఆమె. అట్లా కాకుండా మేడం ఇంకొంచెం సర్దుకోగలిగితే నిజంగానే కర్నూలు జడ్జిగా వస్తుంది, అందరినీ సక్రమంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది, పోర్ట్ఫోలియో లాగా కూడా వస్తారు, మనందరికి మేలు చేస్తారని నేను సగర్వంగా చెప్పుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా అల్లుడికి, మా కూతురికి, మీకు ఇంకా నేను పేరు ఎట్లా, ఈమె కూడా నా కూతురే, మా అన్నదమ్ములందరికీ, మా పెద్దలకి, ద్రోణాచార్యుల వారికి, కృపాచార్యుల వారికి, భీష్మాచార్యుల వారికి, మీకేం పేరు పెట్టాలి సార్ కేవీఆర్ గారు? కృష్ణ పరమాత్మ అన్నానండి. అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు నమస్కారాలు తెలియజేస్తాను. ఇక్కడ చేస్తున్న ప్రతి ఒక్కరికి, సీనియర్ సివిల్ జడ్జి గారికి, వాళ్ళ సతీమణి గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సివిల్ జడ్జి గారికి, సుభాష్కి, సెకండ్ రీడింగ్ గారికి, ప్రెసిడెంట్ గారికి, మెంబర్స్ అందరికీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, స్టాఫ్ మెంబర్స్కి, అందరికీ, ఇక్కడ వచ్చిన పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నా నమస్కారం. ఈరోజు మీరందరూ కూడా ఇంతమంది ఈ టైంలో కూడా వచ్చి మా అందరికీ, మా ఫేర్వెల్, సార్కి రిటైర్మెంట్ ఫంక్షను, మరియు మీ యొక్క బార్ అసోసియేషన్ యొక్క ఏమంటారు సమ్మర్ యాన్యువల్ డిన్నర్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నా సైడ్ నుంచి చెప్పేది ఏం లేదు. ఎప్పుడూ అన్ని మీటింగ్లు ఎక్కువ సార్లు నేనే మాట్లాడినాను. మీరందరూ అన్నట్టుగా 3 years, more than 3.5 years ఐ థింక్ నేనే ఎక్కువ చేసినాను అనుకుంటున్నాను. ఇక్కడ ప్రతి చోట మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. అంతా మంచిగా 100% పర్ఫెక్ట్ అనేది ఎక్కడ ఈ భూప్రపంచంలో ఏ విషయంలోనూ లేదు. అది బార్ అసోసియేషన్ కాదు, జీవితం కాదు, మనం ఏ విషయంలో కూడా 100% పర్ఫెక్షన్ ఎక్కడ ఎదురు చూడలేము. ఎందుకంటే జీవితం అంటే నడిచి వెళ్తూ ఉండాలి. ఎన్నో రకాల మనుషులు, మనస్తత్వాలు, మనకి ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా 5 వేళ్ళు ఒకటిగా ఉండలేదు కాబట్టి అందరూ ఒకేలాగా ఉండరు. ఎన్నో రకాల మనుషులు, మనస్తత్వాలు, జీవితం అంటేనే వాటన్నిటినీ ఎన్నో రకాల ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ వెళ్ళిపోవాలి. నాకు ముఖ్యంగా అందరికీ నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమంటే, జడ్జిమెంట్ చెప్పడం కాదు, ప్రతినిత్యం మనల్ని మనం జడ్జి చేసుకోవాలి. నేను ఎప్పుడు ప్రతినిత్యం ఒకటే అనుకుంటా, ఫైనల్ జడ్జిమెంట్ డే అని ఒకటి ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో కూడా. ఆ ఫైనల్ జడ్జిమెంట్ డే రోజు అంటే మనం చనిపోయే రోజు. అది కొన్ని గంటలు ఉండొచ్చు, కొన్ని గంటల ముందరైన ప్రతి మనిషికి కొంత, అంటే పెద్దవాళ్ళు చెప్తారు చనిపోయేటప్పుడు తెలుస్తుంది అంటారు. తెలుస్తుందో తెలియదో నాకు తెలియదు, కానీ అది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుందేమో. కాకపోతే అనుకుంటా నిజమేనేమో. ఆ ఫైనల్ జడ్జిమెంట్ డే ఒకవేళ మనకు తెలిసింది, ఆ రోజు మనము అయ్యో ఆ రోజు ఈ తప్పు చేసినామే అని పశ్చాత్తాపడకూడదు. ఏ రోజుకైనా సరే మనకు వేరే ఎవరు చెప్పనక్కర్లేదు, మన అంతరాత్మ కాన్షియస్నెస్, ఆ కాన్షియస్నెస్కి విరుద్ధంగా ఏ పని చేయకూడదు. ఎప్పుడు మనల్ని ప్రశ్నించేది ఇన్నర్ కాన్షియస్నెస్ మాత్రమే. మనము ఏవేవో అనుకుంటాం, కానీ
చివరి రోజున, చివరి జడ్జిమెంట్ రోజున, మన లైఫ్లో మనకు భగవంతుడు ఇచ్చే చివరి జడ్జిమెంట్ రోజున ఈ తప్పులు చేసినాను, లేదు ఇవి నేను రెక్టిఫై చేసుకుంటే బాగున్నామో అనేలాగా ఉండకూడదని. కానీ తప్పులు చేయకుండా చేస్తూ ఉంటాం, తెలుసో తెలియకో. ఖచ్చితంగా ప్రతి మనిషి తెలుసో తెలియకో చేస్తాము. ఆ తప్పుల నుంచి రెక్టిఫై చేసుకుంటే చాలు ప్రతి ఒక్కరు. నేను అదొక్కటే అనుకుంటాను. ఎవరైనా సరే తప్పని చేసా, ఓకే ఇది నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ చేసినాము, ఓకే అనుకుంటే పర్వాలేదు. నేను కూడా అలా ఎన్నోసార్లు అనుకో ఉన్నాను, ఓకే ఈ విషయంలో నేను ఐ మే బి రాంగ్, ఈ విషయంలో నేను ఐ మే బి రైట్, అట్లా అనుకుంటా ఉంటాను. ఒకే ఒక వర్డ్ క్లుప్తంగా చెప్పాలంటే, కొంచెం స్పిరిచువల్గా కూడా సార్ చెప్పినట్టుగా, నేను ప్రతి మీటింగ్లో, నా లైఫ్లో నేను ప్రతి మీటింగ్లో కూడా చెప్పినాను ఆల్మోస్ట్. ఒక చిన్నప్పుడు ఒక కథ నన్ను ప్రభావితం చేసింది. అది కథ అంటే నేను నేను ఏదో ఒక రిలీజియస్ దీనికి పర్టికులర్ అని కాదు. చిన్నప్పుడు ఏదో పెద్దవాళ్ళు చెప్తారు కదా, కథలు ఏదో చెప్తా ఉంటారు, మనం కూడా వింటా అంటాము. ఎన్నోసార్లు విన్నప్పుడు రాముల వారు ఆయన దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసి కొడుకుల్ని కన్నాడు. అంత పుత్రకామేష్టి యాగం చేసి పిల్లల్ని కన్న తర్వాత చివరికి ఆయన చనిపోయేటప్పటికి రాముల వారు ఆయన దగ్గరకు లేదు, తలకొరువు పెట్టడానికి, చివరి క్రతువులు చేయటానికి ఆయన అంత యాగం చేసి రాముని కంటే రాముల వారి చేతుల మీదుగా తలకొరువు పెట్టించుకునే అదృష్టం ఆయనకి దక్కలేదని అంటారు. దానికి కారణం ఏమి అని అడిగితే, దానికి ఏం కారణం చెప్పినారంటే, ఆయన వేటకు వెళ్తూ తెలుసో తెలియకో శ్రావణ కుమారుణ్ణి ఆయన వాళ్ళ తల్లి తండ్రిని కావడి మీద మోసుకుంటూ వెళ్ళి ఆడ పెట్టి నీళ్ళకేదో వెళ్తాడు. ఆ టైంలో తెలుసో తెలియకో బాణం వేసి అతన్ని చంపుతాడు. అది తెలియదు, ఆయన కావాలని చంపలేదు, ఆయన తెలియక చంపినాడు. కానీ ఆ తల్లి తండ్రి ముసలితనంలో ఒక శాపం అనేది ఇస్తారు, కడుపు మండి, మాకెట్లా ఈ చివరి దశలో మాకు ఇలాంటి పరిస్థితి పట్టిందో నీకు కూడా ఈ చివరి దశలో నీకు ఇలాంటి పరిస్థితే పడుతుంది అని చెప్పి ఆయనకు ఒక శాపం అనేది ఇస్తారు. ఆ శాపం యొక్క ఫలితమే చివరికి రాముల వారు చెడ్డవారు తలకొనట్లేదంట. ఆయన వనవాసం 14 years వెళ్ళారు కదా, రాముల వారు అప్పుడు లేరు, ఇంకా ఆయన హీ కాంట్ కమ్ బ్యాక్. వాళ్ళ ఫాదర్ చనిపోయినారు కాబట్టి ఆయన వెనక్కి వచ్చేకి లేదు. ఈ శాపం యొక్క ఫలితం ఏమంటే, చివరికి అంత పెద్ద పుత్రకామేష్టి యాగం చేసి బిడ్డని కన్నా కూడా రాముల వారి చేతుల మీదుగా తలకొరువు పెట్టించుకున్న అదృష్టం అనేది ఈయనకు దొరకలేదు. కానీ ఒక పక్షి, జటాయువు అనే ఒక పక్షికి దొరికింది అంటారు కథలో. వెళ్ళేటప్పుడు అయ్యా రామయ్య సీతమ్మ వారిని ఇలా తీసుకొని వెళ్ళినాడు పలానా వాడు అని చెప్పి చివరికి నా రెక్కలు వచ్చేసినారు అని కథ అంతా చెప్పి అది స్వామి వారి చేతుల మీదుగా చనిపోతే చివరిగా ఆ పక్షికి అన్నీ కూడా రాముల వారే చేస్తారు. ఇది కథ. దీంట్లో నీతి ఏమంటే, తెలిసి చేసినా తెలియక చేసినా ఆ ఒక్క ఫలితాన్ని మనం తీసుకోవాల్సిందే, ఎవరైనా సరే. ఆ విషయంలో నేను చిన్నప్పటి నుంచి కాన్షియస్గా ఉంటాను. మనం తెలిసి చేసిన ఈరోజు పదవి ఉందనో, మన చేతిలో పన్ను ఉందనో, మన చేతిలో ఏదో ఉందనో చేస్తే దాని ఒక రిజల్ట్ ఏ రోజుకైనా తీసుకోవాల్సింది. ఈరోజు సార్ లాస్ట్లో అన్నారు కేవీ బేన్ గారు, ఒక నిజాయితీ అయిన కక్షిదారుడు ఒక కడుపు మంట వెంటాడుతుంది. నేను ఆ విషయాన్ని ఖచ్చితంగా నమ్ముతాను. సిన్ విల్ చేజెస్ లైక్ ఎనీథింగ్. పాపం అనేది మనిషిని వెంటాడుతుంది. తెలిసి చేసినా తెలియక చేసినా, స్వప్రయోజనాల కోసం చేసినా, ఇంకో దాని కోసం చేసినా, ఎదుటివాడిని బాధ పెట్టినప్పుడు అది తప్పకుండా వాళ్ళని వేధిస్తుంది, బాధిస్తుంది. ఎవరు తప్పించుకోవడానికి కుదరదు. ఆ ఒక్క విషయాన్ని నేను ఎప్పుడూ నమ్ముతాను. నేను కాన్షియస్గానే, నాకు తెలిసినంత వరకు నేను కాన్షియస్గానే పని చేసినాను, పని చేస్తాను కూడా. నేను ఎలాంటి ప్రలోభాలకి లొంగాల్సిన పరిస్థితి వస్తే ఇప్పుడు కూడా చెప్తాను, ఎప్పుడు బెంచ్లో చెప్తూనే ఉంటాను. అలా లొంగాల్సిన పరిస్థితి వస్తే నేను దీంట్లో నుంచి తప్పుకుంటానే తప్ప, అంటే ఈ జడ్జిమెంట్ చెప్పే పనిలో నుంచి తప్పుకుంటానే తప్ప ప్రలోభాలకు లొంగిపోయి, బెదిరింపులకు లొంగిపోయి, ఇంకోదానికి లొంగిపోయి, ఎందుకంటే ఆ చివరి జడ్జిమెంట్ తీసుకోవాల్సిన దాన్ని నేనే. రేపు నేను చేసిన నా ప్రతి ఒక్క పాప కర్మ నాతో పాటు నా పిల్లల్ని, నా కుటుంబాన్ని సఫర్ చేస్తుందనే కాన్షియస్ నాకు చాలా ఎక్కువ ఉంది. ఈరోజు ఏదో ఒక ప్రయోజనం కోసమో, ఈరోజు ఏం చేసినా కూడా ఏదో ఒక తప్పు చేస్తామంటే ఒక ప్రయోజనం కోసం చేయాలని అనుకున్నాను. అలాంటి వచ్చిన ప్రయోజనాలు ఏవి కూడా
మనల్ని రక్షించలేవు. నీతిగా న్యాయంగా ఉండటం మాత్రమే భగవంతుడు ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇక్కడ కూర్చుంటానని నేను ఫీల్ అవుతాను. ఒక జడ్జిగా కూర్చోవాలంటే ఆ భగవంతుని ఒక ఆశీస్సులు ఉండాలి. ఎంతో మందికి మనం తీర్పు చెప్పే పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా న్యాయబద్ధంగా నడుచుకున్నానని నేను భావిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు, నాకు చేతనైనంత వరకు ఈ బార్లో నేను హ్యాపీగానే వర్క్ చేస్తున్నాను. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. నేను చిన్న చిన్న డిస్టర్బెన్సెస్కి దానికి కూడా పెద్దగా సఫర్ అవును. అంటే నేను కూడా హ్యూమన్ బీయింగ్ కాబట్టి ఆ కొంచెం సేపు బాధ కలుగుతుంది. ఆ తర్వాత అందరూ కూడా నేను అందరితో ఎందుకంటే కలిసిమెలిసి పని చేసుకొని వెళ్ళిపోవాల. ఇది ఎవరి ప్రయోజనాల కోసమో కాదు. సంస్థ అంటే ఎవరి సమస్యలో తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తాం. మనం సమస్యల్ని పెంచుకొని చేసుకోకూడదు. అలానే నేను చేశాను. అందరూ మంచి మాటలే చెప్పినారు. ఎందుకంటే ఇక్కడ ఏదో కండిషన్స్ పెట్టినారు, నెగటివ్ మాట్లాడకూడదని. కాబట్టి అందరూ ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ మంచి మాటలే చెప్పినారు. ఇంకా బార్ గురించి క్లోజ్ చేసేటప్పుడు ఒక్క మాట చెప్తాను. ఎప్పుడు ఈ బార్కి వచ్చేటప్పుడు అంటే నేను ఓపెన్గా చెప్తాను కాబట్టి ఫస్ట్ దేశాయ్ గారి పేరే చెప్పినారు. సార్ చాలా డేంజరు, చాలా జాగ్రత్త అని. నేనైతే నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. అంటే నేను ఏదైనా నిజమే చెప్తా. నేను అనుకున్నాను మనసులో, అంత డేంజరా, ఏమట్లుంటుంది అబ్బా చూడాలా అనుకున్నాను. ఒక కోరిక కూడా ఉండింది నా మనసులో, అది కూడా చెప్తాను. ప్రతి మనిషికి ఏదో చిన్న చిన్న కోరికలు. ఈయన ఏం చెప్తాడు నేను వెళ్ళే రోజు వినాలని మాత్రం ఉన్నింది. మధ్యలో ఒకసారి మేమిద్దరు ఫైటింగ్ చేసుకున్నప్పుడు అయిపోయి అనుకున్నాను. అంటే జడ్జిమెంట్ నేను అనుకుంటాను, ఈయన నిజంగానే ఫెయిర్గా చెప్తారా, కరెక్ట్గా చెప్తారా, చెప్పరా చూద్దాములే అని అనుకుంటా. సరే ఈరోజు ఏదో మరి ఆయనకి ఆఫ్ పర్మిషన్ అంటే మంచి మాటలే చెప్పాలని పర్మిషన్ ఇచ్చినారు కాబట్టి సార్ మంచిగా చెప్పినారు. ఆ మంచి మాటల గురించి నాకు కూడా సంతోషం. అందరూ చెప్పినారు, అందరూ కూడా మాట్లాడిన అందరూ కూడా మంచిగానే చెప్పినారు. నేను కూడా ఐఎమ్ హ్యాపీ. ఐ వర్క్డ్ హియర్ సిన్సియర్లీ. నాకు తెలిసినంత వరకు నేను సిన్సియర్గా వర్క్ చేసినాను. ఐఎమ్ హ్యాపీ. మీ అందరితో కూడా చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉంటే కూడా క్షమించండి. అదేవిధంగా మా సీనియర్ సివిల్ జడ్జి గారికి సంబంధించి సార్ అన్నట్టుగా ఫస్ట్ రోజు అడిగినారు, ఎట్లుంటుంది మేడం అన్నారు. సార్ ఏం లేదు రాండి సార్ చేసుకుందాం. ఇప్పుడు ఆనెస్ట్గా ఉండేటప్పుడు ఎక్కడైనా చేసుకుంటామండి. నాకు ఇప్పుడు కూడా ఈ ప్లేస్ ఆ ప్లేస్ ఇది ఇక్కడ రాగానే ఎన్నో చెప్పినారు. సరే సర్వీస్ అంతా ఎక్కడో ఒక చోట పని చేయాలి. నాకు ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని జీతం తీసుకున్నాక వర్క్ చేసాక ఒప్పుకొని వచ్చినాక ఎక్కడైనా పని చేయాలి. ఇక్కడ అక్కడ అని కాదు. సమస్యలు కొన్ని చోట్ల కొంచెం ఎక్కువ ఉంటాయి, కొన్ని చోట్ల కొన్ని తక్కువ ఉంటాయి. సమస్యలే లేని ప్లేస్ అనేది లేనే లేదు. అది వరకు నేను ఖచ్చితంగా ఈరోజు ఒక బార్ నుంచే వచ్చినాను నేను. అట్లనే మా చిత్తూరు బార్లో ప్రాబ్లమ్సే ఉండవు అంటే ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేని బార్ అసోసియేషన్ అనేది ఉండదు. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి ఏం లేదు సార్ హ్యాపీగా వచ్చేయండి చేసుకుందాం అన్నాను. అదేలాగా సార్ వచ్చినారు. నాకు ఒక సహోదరుడిగా ఇక్కడ అంటే మాకెవరు ఉండరు. మీరు అందరూ అనుకునే వాళ్ళ సన్ ఎమోషన్ అయినప్పుడు మీరంతా చూసింటారు. మాకు ఫ్యామిలీ ఉంటుంది, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎక్కడెక్కడో ఉంటారు. మాకంటే ఇక్కడ దగ్గర ఉండి మాకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకోవటానికి ఎవరు అంత దగ్గరగా ఉండరు. మీతో మేము షేర్ చేసుకోలేము ఎక్కువగా. కాబట్టి ఎక్కువ సార్లు సార్తో ఏ వచ్చినప్పుడు కూడా సార్తో నేను డిస్కస్ చేసేదాన్ని. వెంటనే ఒక లెవెల్లో ఆయన ఒక ఎమోషనల్ ఒక స్పిరిచువల్ లెవెల్లో నాకు మేడం దీనికి మీకు తెలుసు కదా, చదివినారు కదా, దీంట్లో ఏం చెప్తారు చెప్పండి. వెంటనే ఒక కోట్ నాకు పంపించేవాళ్ళు. ఏదైనా ఒక స్పిరిచువల్ బుక్లో నుంచి ఇది చదవండి, దీని అర్థమేమి తెలుసుకోండి, అర్థమైంది కదా కాబట్టి హ్యాపీగా ఉండండి అనేవాళ్ళు. అలా మేము తను సర్వీస్లో నాకన్నా సీనియరే, ఏజ్లో కూడా సీనియరే. కాకపోతే ఇక్కడ సర్వీస్లో సార్ సీనియర్ సివిల్ జడ్జి, నేను వేరే అయినా మా ఇద్దరి మధ్య ఏ రోజు మాకు ఇది లేదు. ఒక మంచి కాన్ఫరెన్స్ వచ్చిందంటే ఒక 2 hours మాకు ఒక మంచిగా స్పిరిచువల్గా ఏవో విషయాలు మాట్లాడుకోవడం. మేము ఇంకే విషయాలు మాట్లాడము. కార్ అంతా వెళ్ళినంతసేపు వచ్చినంతసేపు కూడా స్పిరిచువల్గా అలాంటి విషయాలే మాట్లాడుకొని చర్చించుకుంటూ ఉంటాము. నేను ఈరోజు ఒక మంచి సహోదరునికి నేను మిస్ అవుతున్నాను. మేడం గారు మా సార్ని, మా బ్రదర్ని, మిమ్మల్ని వదిన గారు అనాలి కాబట్టి వదిన గారు మా అన్నయ్యని చాలా జాగ్రత్తగా మంచిగా చూసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏం పర్లేదు సార్, మీది పసిపిల్లల వాడి మనసు ఎక్కడన్నా హ్యాపీగా ఉంటారు, ఏం ప్రాబ్లం లేదు. అదేవిధంగా మా పిల్లలు
తను వాళ్ళిద్దరు చెప్పినట్టుగా వీళ్ళ ఫాదర్తోనూ వీళ్ళ ఫాదర్తో కలిసి పనిచేస్తాను. వాళ్ళ ఫాదరు నేను ఒకే బ్యాచ్మేట్స్. అదేవిధంగా తను వచ్చినప్పుడు అదే ఫీల్ అయింది, మేడం నాకు ఎవరు గైడెన్స్ లేరు, నేను ఫస్ట్ జనరేషను, వెరస్ కంపారిటివ్లీ వాళ్ళిద్దరికి గైడెన్స్ ఉంటుంది పేరెంట్స్ అని. అమ్మ నో నీడ్, ఎవరు అందరికీ ఉండరు, మనం ఇక్కడే నేర్చుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వాళ్ళని వినేది నేర్చుకుంటే సమస్యని మన దగ్గరికి వస్తారు. మనం అందరి సమస్యలు పరిష్కరించలేము, చాలాసార్లు మనం పరిష్కరించలేము. అట్లీస్ట్ వింటే చాలు, కొంచెంసేపు వాళ్ళకు అడ్వకేట్కైనా సరే పార్టీకైనా సరే వాళ్ళకి కొంచెంసేపు విన్నామంటే వాళ్ళు దే విల్ ఫీల్ హ్యాపీ. సరే ఏదో ఇక్కడ నాకు జరుగుతుందనే నమ్మకము, ఆ కొంచెంసేపు ఆ ఆవేశంలో వచ్చినప్పుడు ఆ 10 నిమిషాలు వాళ్ళకి ఆ ఓదార్పుని ఇచ్చినామంటే మనము వాళ్ళు దే విల్ ఫీల్ హ్యాపీ. వాళ్ళకి రిజల్ట్ వచ్చినా రాకపోయినా వాళ్ళకు ఒక ఫెయిర్ హీరింగ్ దొరికిందంటే చాలు అనుకుంటారు అని నేను తనకి గైడ్ చేసినాను. సో మీ అందరికీ కూడా ఈరోజు ఇంకా ఎక్కువ చెప్పేకి ఏం లేదు. బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా ఈరోజు ఇంత ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు సార్, మీ అందరికీ థ్యాంక్స్ అండి. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఒకసారి సీనియర్ సివిల్ జడ్జి గారికి పదవి విరమణ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్నంద. మాట్లాడాలి, అడ్రస్ చేయాలంటే కూడా చాలా భయపడేదాన్ని. బట్ కొన్ని రోజుల తర్వాత మామ్ కోర్టులో నేను హియరింగ్ చేసేదాన్ని, బెయిల్ హియరింగ్స్ అయినా సరే ఏదైనా కూడా మామ్ చాలా ఇంట్రెస్టింగ్ గా విని, అబ్బా ఇంకా మ్యామ్ వింటుంటే నాకు ఇంకా ఏదో ఒకటి చెప్పాలనిపిస్తుంది, అక్కడ రాయకపోయినా కూడా ఏదో సోది చెప్పేయాలి, మామ్ బాగా వింటున్నారు అని చెప్పేదాన్ని. అట్లా తర్వాత మామ్ చాలా మోటివేట్ చేశారు, మా నీ దగ్గర లాంగ్వేజ్ బాగుంది, సో స్టడీ హార్డ్, బాగా చదువుకో, నువ్వు క్రాక్ చేస్తావు అని మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ సార్ గురించి చెప్పాలంటే, సార్ మీ కోర్టుకి ఓల్డ్ బిస్కెట్స్ కోసం వచ్చేదాన్ని. నాకు వర్క్ ఉన్నా లేకపోయినా కూడా మీ కోర్టుకి టీ బిస్కెట్స్ కోసం వచ్చేదాన్ని. ట్రే మొత్తం నాకే ఇచ్చేవాళ్ళు తినండి అని. నేను సుమంగళ మామ్కి మా ఇద్దరికి ఒక పేరు ఏంటంటే టీ బిస్కెట్ బ్యాచ్ వాళ్ళు వచ్చారు అంతే. తినేసి మళ్ళీ సార్కి దండం పెట్టేసి వెళ్ళిపోయేదాన్ని. వెళ్తున్నారు చూడండి అనేవారు ఎప్పుడు కూడా వర్క్ గురించి. కానీ కొన్ని పిటిషన్స్ రాయమని, మెమోస్ రాయమని కూడా చెప్పినప్పుడు నాకు రాకపోయేది. గైడెన్స్ ఆఫ్ సీనియర్ నేనే ఓన్గా ఏదో రాస్తుంటే సార్ చూసి నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది, నువ్వు బాగా రాసావని చాలా మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అనుకున్నది సాధించాలని సక్సెస్ఫుల్గా అనుకుంటున్నాను. నేను జ్యుడిషియల్ ఆఫీసర్స్ అదేవిధంగా తోటి అడ్వకేట్స్ అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ఎట్లా ఉందంటే, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే అందరు కలిసి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నామో ఈరోజు అంత హాయిగా ఉంది. మన అడ్వకేట్ అనే మర్చిపోయి ప్రశాంతంగా ఒక పండుగ చేసుకున్నట్టు ఉంది సార్. మేడం ఇప్పుడు సార్ రిటైర్ అవుతున్నారు. సార్ గురించి 2 ముక్కలు. మామూలుగా కోర్టులో వస్తేనే మా ఆడవాళ్ళని అడ్వకేట్స్ చేస్తేనే మేడం అంతా ఆడవాళ్ళ రాజ్యమే, మీదే అంతా జరుగుతుంది అంటారు. మేడం సార్ లేదు సార్ అంటే, లేదు మేడం మీదే అంతా. అప్పుడే మ్యారేజ్ ఓపీలో హస్బెండ్ వచ్చి బాక్స్ లో కూర్చొని ఏమయ్యా భార్యను పిలుచుకుపోయి సంసారం చేయంటే, లేదు సార్ నాకు జైలు పంపించింది నేను తీసుకుపోను అంటే, చూడండి మేడం జైలు పంపించింది అంట. కాదు సార్ మీరు ఒకవైపు కాదు ఆమె వైపు కూడా ఆలోచించాలి కదా. కరెక్టే. కానీ సార్ ఏమన్నా చెప్పినా వెంటనే ఏదైనా చెప్తే ఆయన తప్పు ఉంటే వెంటనే ఒప్పుకుంటారు. చాలా గొప్పతనం అది. మేడం గారు, సుధా మేడం గారు ఎట్లా అంటే, మామూలుగా మనం సాయంత్రం అయితేనే ఆఫీస్లో కూర్చొని రేపు వర్క్ ఏముందని చూసుకుంటే సుధా మేడం కోట్లు ఇవి ఉన్నాయి, సబ్జెక్ట్స్ దగ్గర ఇది అటెండ్ కావాలా, సుధా మేడం దగ్గర కొద్దిగా లేట్ పోయినా కూడా పర్వాలేదు మేడం పక్కన పెడుతుంది. ఎందుకంటే మేడం 4 టైం వరకు బెంచ్లో ఉంటుంది, కానీ ఏం ఇబ్బంది ఉండదు అని. అట్లా సబ్జెక్ట్ ఎట్లా అంటే చాలా జాలి. మనము చిన్నప్పుడు నర్సరీ స్కూల్లో పిల్లలందరూ కూర్చోబెట్టి చాక్లెట్స్, బిస్కెట్స్ అట్లా ఎట్లా సార్ జోకులు అట్లా చేసి అందరినీ ఎంటర్టైన్ చేసేవాళ్ళు. సుధా మేడం బెంచ్లో ప్రశాంతంగా ఉండి ఆమె ఎంత బాధ ఉన్నా ఏమన్నా ఉన్నా కానీ ముఖంలో కనిపించకుండా వర్క్ చేసుకునేది. మేము ఏమైనా చెప్పినా కూడా అర్థం చేసుకొని, మా ఆ రోజు కేసు లేకపోయినా ఇట్లా ఆఫీస్లో ఇట్లా ఇబ్బంది ఉంది మేడం అంటే వెంటనే పిలిపించి కరెక్షన్ చేసి మా పని చేపించి చేసిన తర్వాత, మేడం మీ పని అయిపోయింది కదా సార్, మీ పని అయిపోయింది కదా అని అంత కూర్చొని అంత అప్లికేషన్ ఆఫ్ మైండ్తో వర్క్ చేసింది అనమాట. ఈరోజు సార్ రిటైర్ అవుతుంటే చాలా బాధ ఉంది, అదే మేడం వెళ్ళిపోతా ఉంటే కూడా చాలా బాధ ఉంది. ఎట్లా అంటే మన ఇంట్లో ఏదన్నా
కుటుంబ సభ్యులు పక్కన వెళ్ళిపోవడం, ట్రాన్స్ఫర్ అయిపోయి ఇట్లా ఉంటుందా, అంత బాధగా ఉంది మేడం. సార్ మీరు కూడా సార్ ఇంకేదో చెప్తానన్నారు మేడం, మీరేం అనుకోద్దండి. సార్ ఎప్పుడు ఏం చెప్తా అంటే, మా ఇంట్లో అంతా మేడం లేనండి, నాది ఏం లేదు, నాకు ఊరికి 100 రూపాయలు ఇస్తుంది ఇంటికి పోయి ఊరికి పోయి వచ్చేకి అని. సార్ చూడండి మేడం ఎట్లా చెప్తారు. నేను ఎప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఐఎమ్ కొట్లాడుతూ ఉంటుంటుంది సార్తో. సార్ అట్లా కాదు సార్, మీరు అట్లా చెప్పొద్దండి. మేడం బాగున్నారంటే, మీరు ఇట్లా హాయిగా వర్క్ చేస్తున్నారంటే మేడం మీ గురించి ఇంటి గురించి అంత బాధ్యత తీసుకుని మీరు ఇంత బాగున్నారు అని చెప్తా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆఫీస్ బేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, సీనియర్ సివిల్ జడ్జి గారికి, వాళ్ళ సతీమణి గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సివిల్ జడ్జి గారికి, సుభాష్కి, సెకండ్ రీడింగ్ గారికి, ప్రెసిడెంట్ గారికి, మెంబర్స్ అందరికీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, స్టాఫ్ మెంబర్స్కి అందరికీ, ఇక్కడ వచ్చిన పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నా నమస్కారం. ఈరోజు మీరందరూ కూడా ఇంతమంది ఈ టైంలో కూడా వచ్చి మా అందరికీ, మా ఫేర్వెల్, సార్కి రిటైర్మెంట్ ఫంక్షను, మరియు మీ యొక్క బార్ అసోసియేషన్ యొక్క ఏమంటారు సమ్మర్ యాన్యువల్ డిన్నర్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నా సైడ్ నుంచి చెప్పేది ఏం లేదు. ఎప్పుడూ అన్ని మీటింగ్లు ఎక్కువ సార్లు నేనే మాట్లాడినాను. మీరందరూ అన్నట్టుగా 3 years, more than 3.5 years ఐ థింక్ నేనే ఎక్కువ చేసినాను అనుకుంటున్నాను. ఇక్కడ ప్రతి చోట మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. అంతా మంచిగా 100% పర్ఫెక్ట్ అనేది ఎక్కడ ఈ భూప్రపంచంలో ఏ విషయంలోనూ లేదు. అది బార్ అసోసియేషన్ కాదు, జీవితం కాదు, మనం ఏ విషయంలో కూడా 100% పర్ఫెక్షన్ ఎక్కడ ఎదురు చూడలేము. ఎందుకంటే జీవితం అంటే నడిచి వెళ్తూ ఉండాలి. ఎన్నో రకాల మనుషులు, మనస్తత్వాలు. మనకి ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా 5 వేళ్ళు ఒకటిగా ఉండలేదు కాబట్టి అందరూ ఒకేలాగా ఉండరు. ఎన్నో రకాల మనుషులు, మనస్తత్వాలు. జీవితం అంటేనే వాటన్నిటినీ, ఎన్నో రకాల ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ వెళ్ళిపోవాలి. నాకు ముఖ్యంగా అందరికీ నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమంటే, జడ్జిమెంట్ చెప్పడం కాదు, ప్రతినిత్యం మనల్ని మనం జడ్జి చేసుకోవాలి. నేను ఎప్పుడు ప్రతినిత్యం ఒకటే అనుకుంటా, ఫైనల్ జడ్జిమెంట్ డే అని ఒకటి ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో కూడా. ఆ ఫైనల్ జడ్జిమెంట్ డే రోజు అంటే మనం చనిపోయే రోజు. అది కొన్ని గంటలు ఉండొచ్చు, కొన్ని గంటల ముందరైన ప్రతి మనిషికి కొంత, అంటే పెద్దవాళ్ళు చెప్తారు చనిపోయేటప్పుడు తెలుస్తుంది అంటారు. తెలుస్తుందో తెలియదో నాకు తెలియదు, కానీ అది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుందేమో. కాకపోతే అనుకుంటా నిజమేనేమో. ఆ ఫైనల్ జడ్జిమెంట్ డే ఒకవేళ మనకు తెలిసింది, ఆ రోజు మనము అయ్యో ఆ రోజు ఈ తప్పు చేసినామే అని పశ్చాత్తాపడకూడదు. ఏ రోజుకైనా సరే మనకు వేరే ఎవరు చెప్పనక్కర్లేదు, మన అంతరాత్మ కాన్షియస్నెస్, ఆ కాన్షియస్నెస్కి విరుద్ధంగా ఏ పని చేయకూడదు. ఎప్పుడు మనల్ని ప్రశ్నించేది ఇన్నర్ కాన్షియస్నెస్ మాత్రమే. మనము ఏవేవో అనుకుంటాం, కానీ చివరి రోజున, చివరి జడ్జిమెంట్ రోజున, మన లైఫ్లో మనకు భగవంతుడు ఇచ్చే చివరి జడ్జిమెంట్ రోజున ఈ తప్పులు చేసినాను, లేదు ఇవి నేను రెక్టిఫై చేసుకుంటే బాగున్నామో అనేలాగా ఉండకూడదని. కానీ తప్పులు చేయకుండా చేస్తూ ఉంటాం, తెలుసో తెలియకో. ఖచ్చితంగా ప్రతి మనిషి తెలుసో తెలియకో చేస్తాము. ఆ తప్పుల నుంచి రెక్టిఫై చేసుకుంటే చాలు ప్రతి ఒక్కరు. నేను అదొక్కటే అనుకుంటాను. ఎవరైనా సరే తప్పని చేసా, ఓకే ఇది నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ చేసినాము, ఓకే అనుకుంటే పర్వాలేదు. నేను కూడా అలా ఎన్నోసార్లు అనుకో ఉన్నాను, ఓకే ఈ విషయంలో నేను ఐ మే బి రాంగ్, ఈ విషయంలో నేను ఐ మే బి రైట్, అట్లా అనుకుంటా ఉంటాను. ఒకే ఒక వర్డ్ క్లుప్తంగా చెప్పాలంటే, కొంచెం స్పిరిచువల్గా కూడా సార్ చెప్పినట్టుగా, నేను ప్రతి మీటింగ్లో, నా లైఫ్లో నేను ప్రతి మీటింగ్లో కూడా చెప్పినాను ఆల్మోస్ట్. ఒక చిన్నప్పుడు ఒక కథ నన్ను ప్రభావితం చేసింది. అది కథ అంటే నేను నేను ఏదో ఒక రిలీజియస్ దీనికి పర్టికులర్ అని కాదు. చిన్నప్పుడు ఏదో పెద్దవాళ్ళు చెప్తారు కదా, కథలు ఏదో చెప్తా ఉంటారు, మనం కూడా వింటా అంటాము. ఎన్నోసార్లు విన్నప్పుడు రాముల వారు ఆయన దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసి కొడుకుల్ని కన్నాడు. అంత పుత్రకామేష్టి యాగం చేసి పిల్లల్ని కన్న తర్వాత చివరికి ఆయన చనిపోయేటప్పటికి రాముల వారు ఆయన దగ్గరకు లేదు, తలకొరువు పెట్టడానికి, చివరి క్రతువులు చేయటానికి ఆయన అంత యాగం చేసి రాముని కంటే రాముల వారి చేతుల మీదుగా తలకొరువు పెట్టించుకునే అదృష్టం ఆయనకి దక్కలేదని అంటారు. దానికి కారణం ఏమీ అని అడిగితే, దానికి ఏం కారణం చెప్పినారంటే, ఆయన వేటకు వెళ్తూ తెలుసో తెలియకో శ్రావణ కుమారుణ్ణి
ఆయన వాళ్ళ తల్లి తండ్రిని కావడి మీద మోసుకుంటూ వెళ్ళి ఆడ పెట్టి నీళ్ళకేదో వెళ్తాడు. ఆ టైంలో తెలుసో తెలియకో బాణం వేసి అతన్ని చంపుతాడు. అది తెలియదు, ఆయన కావాలని చంపలేదు, ఆయన తెలియక చంపినాడు. కానీ ఆ తల్లి తండ్రి ముసలితనంలో ఒక శాపం అనేది ఇస్తారు, కడుపు మండి. మాకెట్లా ఈ చివరి దశలో మాకు ఇలాంటి పరిస్థితి పట్టిందో నీకు కూడా ఈ చివరి దశలో నీకు ఇలాంటి పరిస్థితే పడుతుంది అని చెప్పి ఆయనకు ఒక శాపం అనేది ఇస్తారు. ఆ శాపం యొక్క ఫలితమే చివరికి రాములు వారు చెడ్డవారు తలకొనట్లేదంట. ఆయన వనవాసము 14 years వెళ్ళారు కదా, రాములు వారు అప్పుడు లేరు, ఇంకా ఆయన హీ కాంట్ కమ్ బ్యాక్. వాళ్ళ ఫాదర్ చనిపోయినారు కాబట్టి ఆయన వెనక్కి వచ్చేకి లేదు. ఈ శాపం యొక్క ఫలితం ఏమంటే చివరికి అంత పెద్ద పుత్రకామేష్టి త్యాగం చేసి బిడ్డని కన్నా కూడా రాముల వారి చేతుల మీదుగా తలకొరువు పెట్టించుకున్న అదృష్టం అనేది ఈయనకు దొరకలేదు. కానీ ఒక పక్షి, జటాయువు అనే ఒక పక్షికి దొరికింది అంటారు కథలో. వెళ్ళేటప్పుడు అయ్యా రామయ్య సీతమ్మ వారిని ఇలా తీసుకొని వెళ్ళినాడు పలానా వాడు అని చెప్పి చివరికి నా రెక్కలు వచ్చేసినారు అని కథ అంతా చెప్పి అది స్వామి వారి చేతుల మీదుగా చనిపోతే చివరిగా ఆ పక్షికి అన్నీ కూడా రాముల వారే చేస్తారు. ఇది కథ. దీంట్లో నీతి ఏమంటే తెలిసి చేసినా తెలియక చేసినా ఆ ఒక్క ఫలితాన్ని మనం తీసుకోవాల్సిందే, ఎవరైనా సరే. ఆ విషయంలో నేను చిన్నప్పటి నుంచి కాన్షియస్గా ఉంటాను. మనం తెలిసి చేసిన ఈరోజు పదవి ఉందనో, మన చేతిలో పన్ను ఉందనో, మన చేతిలో ఏదో ఉందనో చేస్తే దాని యొక్క రిజల్ట్ ఏ రోజుకైనా తీసుకోవాల్సింది. ఈరోజు సార్ లాస్ట్లో అన్నారు కేవీ బేన్ గారు, ఒక నిజాయితీ అయిన కక్షిదారుడు ఒక కడుపు మంట వెంటాడుతుంది. నేను ఆ విషయాన్ని ఖచ్చితంగా నమ్ముతాను. సిన్ విల్ చేజెస్ లైక్ ఎనీథింగ్. పాపం అనేది మనిషిని వెంటాడుతుంది. తెలిసి చేసినా తెలియక చేసినా, స్వప్రయోజనాల కోసం చేసినా, ఇంకో దాని కోసం చేసినా, ఎదుటివాన్ని బాధ పెట్టినప్పుడు అది తప్పకుండా వాళ్ళని వేధిస్తుంది, బాధిస్తుంది. ఎవరు తప్పించుకోవడానికి కుదరదు. ఆ ఒక్క విషయాన్ని నేను ఎప్పుడూ నమ్ముతాను. నేను కాన్షియస్గానే, నాకు తెలిసినంత వరకు నేను కాన్షియస్గానే పని చేసినాను, పని చేస్తాను కూడా. నేను ఎలాంటి ప్రలోభాలకి లొంగాల్సిన పరిస్థితి వస్తే ఇప్పుడు కూడా చెప్తాను, ఎప్పుడు బెంచ్లో చెప్తూనే ఉంటాను. అలా లొంగాల్సిన పరిస్థితి వస్తే నేను దీంట్లో నుంచి తప్పుకుంటానే తప్ప, అంటే ఈ జడ్జిమెంట్ చెప్పే పనిలో నుంచి తప్పుకుంటానే తప్ప ప్రలోభాలకు లొంగిపోయి, బెదిరింపులకు లొంగిపోయి, ఇంకోదానికి లొంగిపోయి, ఎందుకంటే ఆ చివరి జడ్జిమెంట్ తీసుకోవాల్సిన దాన్ని నేనే. రేపు నేను చేసిన నా ప్రతి ఒక్క పాప కర్మ నాతో పాటు నా పిల్లల్ని, నా కుటుంబాన్ని సఫర్ చేస్తుందనే కాన్షియస్ నాకు చాలా ఎక్కువ ఉంది. ఈరోజు ఏదో ఒక ప్రయోజనం కోసమో, ఈరోజు ఏం చేసినా కూడా ఏదో ఒక తప్పు చేస్తామంటే ఒక ప్రయోజనం కోసం చేయాలని అనుకున్నాను. అలాంటి వచ్చిన ప్రయోజనాలు ఏవి కూడా మనల్ని రక్షించలేవు. నీతిగా న్యాయంగా ఉండటం మాత్రమే. భగవంతుడు ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇక్కడ కూర్చుంటానని నేను ఫీల్ అవుతాను. ఒక జడ్జిగా కూర్చోవాలంటే ఆ భగవంతుని ఒక ఆశీస్సులు ఉండాలి. ఎంతో మందికి మనం తీర్పు చెప్పే పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా న్యాయబద్ధంగా నడుచుకోవాలి. నడుచుకున్నానని నేను భావిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు, నాకు చేతనైనంత వరకు ఈ బార్లో నేను హ్యాపీగానే వర్క్ చేసినాను. చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. నేను చిన్న డిస్టర్బెన్సెస్కి దానికి కూడా పెద్దగా సఫర్ అవును. అంటే నేను కూడా హ్యూమన్ బీయింగ్ కాబట్టి ఆ కొంచెం సేపు బాధ కలుగుతుంది. ఆ తర్వాత అందరూ కూడా